వారి సాక్ష్యము, వారి హృదయంలో దేవుడు ఉంచిన మాట, మరి వారి అనుభవం, వారి కృప, వారి దీవెన మనందరికీ అందజేయాలని అమ్మగారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. వందనాలు అమ్మగారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మహిమ కలుగును గాక. నన్ను ఆహ్వానించినటువంటి బెరాకా బైబిల్ కళాశాల వేదాంత అధ్యాపకులు, అలాగే ప్రిన్సిపాల్ గారు అయినటువంటి డేవిడ్ రాజయ్య గారికి, అలాగే సుగుణ అమ్మగారికి, వారి పిల్లలకు, చేరి వచ్చినటువంటి దైవ సేవకులకు, సేవకురాండ్రకు, మరి మిగిలినటువంటి వారికి కూడా, అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. మరి నేనెవరో అయ్యగారు ముందే చెప్పారు. మీతో పాటు బైబిల్ క్లాసులకి వస్తున్నటువంటి దయారత్న అయ్యగారు వాళ్ళ అమ్మను. అయితే నా సాక్ష్యం కావాలని చెప్పేసి అయ్యగారు అడిగారు. మరి దేవుని కృపను బట్టి నేను కూడా ఇప్పటి నుండో ప్రార్థన చేస్తున్నాను. అయ్యగారు వాళ్ళ దగ్గరికి రావాలి, చూడాలి అమ్మగారిని కూడా. అంటే మన మధ్య జోబాబు వివాహానికి వచ్చారు, అప్పుడు చూశాను. అయినా ఒకసారి రావాలని చెప్పేసి నాకు కూడా ఆశగా ఉంది. నేను ప్రార్థన చేస్తున్నా. అయితే ఈ లోపు మరి అయ్యగారు ఆహ్వానం వచ్చింది కనుక తప్పకుండా మరి ప్రభు కృపను బట్టి మీ మధ్య ఈ మధ్యాహ్న సమయం మరి నిలవబడగలిగి ఉన్నాను. సాక్ష్యం చెప్పుకో ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి ప్రభువా, మీ శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ గొప్ప నామాన్ని ప్రభువా స్తుతించే భాగ్యాన్ని మధ్యాహ్నం మీరు అనుగ్రహించారు. మా ప్రియులు ప్రభువా, మరి డేవిడ్ రాజయ్య గారి కుటుంబంలో, అలాగే ప్రభువా దైవ సేవకుల మధ్యకు మీరు మమ్మలను నడిపించినందుకు కొరకై స్తోత్రాలు తండ్రి. ఈ సమయమందు ప్రభువా మా పితరుల నాయన వారి జీవితంలో కన్నవాటిని, విన్నవాటిని చెప్పకుండా ఉండలేమని అన్నారు. అవునయ్యా, నా జీవితంలో చేసినటువంటి మీ గొప్ప కార్యములు, మీ గొప్ప నామాన్ని ఈ సమయంలో ఘనపరచడానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాను. నిలవబడిన నన్ను మీ పక్షాన నిలవబడి ఉండగా మరుగుపరిచి మాట్లాడండి. వ్యర్థమైన మాటలు రాకుండా కృప చూపండి. పరిశుద్ధాత్ముడా, మీ ఆత్మశక్తి చేత నింపి బలపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభువా, వింటున్న బిడ్డలకు ఆయన కూడి వచ్చినటువంటి మా అందరికీ కూడా ప్రభువా మీరు ప్రయోజనకరమైనటువంటి మీ వాక్కును పంపించి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే బలపరిచి దీవించమని, ఈ సాక్ష్యం అంతట్లో మీకు మహిమ కలుగునట్లుగా కృపను గ్రహించండి. యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చిన్న పల్లవి ఒక చరణం పాడుకున్నా. మరి మీ అందరికి వస్తే నాతో సహకరించండి. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా అనేటువంటి పాట. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము, నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా. క్రీస్తు
సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? చెరలనన్న యూదదాసి సిరియా దేశమందు యెహోవాను ఘనపరచింది. చెరలనన్న యూదదాసి సిరియా దేశమందు యెహోవాను ఘనపరచింది. కుష్ఠరోగి నయమానును షోమ్రోనుకు వెళ్ళమంది. కుష్ఠరోగు నయమాను షోమ్రోనుకు వెళ్ళమంది. ఎలీషా ప్రవక్త యొద్దకు తన సాక్ష్యము నిలుపుకున్నది. తన సాక్ష్యము నిలుపుకున్నది. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము. అన్యజనుల మధ్యన నీ వలన దూషింపబడుచున్నదా? నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మాది పెట్లూరు గారి పాలెం గ్రామం. మరి అక్కడ సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు హానోకరావయ్య గారు మరి ఇక్కడ ఉన్నటువంటి వారికి మరి ఎవరికైనా తెలుసో తెలియదు, చనిపోయారు. 10 సంవత్సరాలు అవుతుంది. మరి ప్రభు యొక్క కృపను బట్టి బిడ్డలను ప్రభు ఏర్పాటు చేసుకొని పరిచర్య జరిగిస్తున్నారు. అయితే సాక్ష్యము ఇవ్వాలని కోరారు కనుక ఏ విధంగా మేము రక్షించబడింది, మరి ఇక్కడికి ఎట్లా వచ్చింది, ఈ విషయాలన్నీ మరి తెలియజేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. మాదైతే పుట్టిన ఊరు కృష్ణా జిల్లా కంకిపాడు, పునాదిపాడు అనేటువంటి ఊర్లు 2 ఉంటాయి. అంటే బందరెళ్ళే రూటు, ఉయ్యూరు, ఆ రూట్లో మాది. మా ఊరి మీదగానే గన్నవరం, గుడివాడ బస్సులు వెళ్తూ ఉంటాయి. గన్నవరం విమానాశ్రయం కూడా పక్కనే ఉంటుంది మాకు దగ్గరే. ఆ రూట్లో పునాదిపాడు మాది. అక్కడ మరి దేవుని ఎరిగినటువంటి కుటుంబంలోనే, అంటే క్రిస్టియన్ కుటుంబంలోనే నేను జన్మించాను, పుట్టాను. మా నాన్నగారు చదువులేదు, మా అమ్మగారు మాత్రం చదువుకున్నారు. అప్పుడు దినాల్లో 5th క్లాస్ చదివింది మా అమ్మ. అయితే ప్రస్తుతానికి మాత్రం అమ్మకి ఏం జాబు లేదు, కానీ కూలి పని చేసుకుంటా ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. అలాగే అమ్మమ్మటే పడి మేము కూడా ప్రార్థనకి వెళ్తూ ఉండేవారు. మేము 4 అక్క చెల్లెళ్ళం, లాస్ట్ పాపను నేను. మరి అమ్మమ్మటే ప్రార్థనకి వెళ్ళేటువంటి సమయంలో అక్కడ ఎక్కువగా సిఎస్ చర్చీలు అలా ఉంటాయి. సిఎస్ చర్చిలో మేము ప్రార్థనకు వెళ్తూ ఉండేవారు. అయితే కొన్ని సంవత్సరాలు అలాగ వెళ్ళిన తర్వాత 4 అక్క చెల్లెం అని చెప్పాం కదా, 3వ అక్కకి భయంకరమైనటువంటి శక్తులు పట్టినాయి. మరి దయ్యాల సంగతి తెలిసినటువంటి వారికి ఆ సంగతి తెలుస్తుంది. ఎర్రమారి, నల్లమారి, పోతురాజు వీరందరూ కూడా పట్టి భయంకరంగా అక్కని పీడిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా మనశ్శాంతి లేదు. అక్కకి వివాహం కాలేదు, వివాహ సమయానికి వచ్చింది, 9th క్లాస్ చదివింది. మా నాన్నగారు బాగా బాధపడుతున్నారు. అమ్మగారు కూడా బాగా ప్రార్థనలో కృంగిపోతా ప్రార్థన చేస్తూ ఉన్నారు, పరిస్థితి ఏంటి ప్రభు అని. మరి అక్కకి మనశ్శాంతి లేదు. ఎట్లా అంటే
దయ్యం పడితే ఇంట్లోనే ఉంటారని చెప్పేసి అనుకుంటారు. కానీ మా అక్క అయితే దయ్యం పట్టి ఊర్లు వెళ్ళిపోయేది దాటి. ఎవరు తీసుకెళ్ళేవాళ్ళు కాదు, నడిచే వెళ్ళిపోయేది స్పీడు. ఎవరికి అందదు. ఒక 10 మంది లేకపోతే ఒక 100 మంది పురుషులున్నా కూడా వాళ్ళని ఎదుర్కొనేటువంటి శక్తి, అంత బలం. వెళ్ళిపోయేది, ఎవరు ఆపేవాళ్ళు కాదు. మా అమ్మగారు మా నాన్నగారు ఇంట్లో తలుపులేసి గడేసి ఉంచేవారు చాలా దినాలు. మరి ప్రతి సమయంలో మనం మేల్కొని ఉండలేం కదండి. ఏదో ఒక సమయంలో తలుపు తీసుకొని వెళ్ళిపోయేది. కళ్ళు తెరిసేసరికి ఉండేది కాదు. మళ్ళీ అర్ధరాత్రి సమయంలో, తెల్లారుజాము సమయంలో ఒంటరిగా ఒక్కతే వెళ్ళిపోయిందని చెప్పేసి అందరూ కలిసి, మా వారు మా బంధువులు అందరూ కూడా మరి కలిసి వెళ్తా చూస్తూ ఉండేవాళ్ళు. అలాగా 2-3 సార్లు ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఒకసారి మరి మా పై ఊరిలో పెనమలూరు అని ఉంది, అక్కడికి వెళ్ళిపోయి బొప్పాయి తోట ఉంటే అక్కడ కూర్చొని బొప్పాయి తోటలో కాయలన్నీ కోసేసుకొని చక్కగా తిని బాగా ఇంత ఎత్తున ఆ తొక్కంత కుప్ప పడేసి అక్కడే కూర్చొని ఉంది. ఉదయాన్నే, రాత్రికి వెళ్ళిపోయింది, ఉదయం అయింది. మేము అటు ఇటు దేవులాడేటప్పటికి, నాన్నగారు వాళ్ళు వెళ్ళేటప్పటికి పొద్దు పొడుస్తూ ఉంది. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉందంట, మర్రి చెట్టు. ఆ చెట్టులో పెద్ద తొర్ర ఉంది. ఆ తొర్రలో పెద్ద త్రాసుపాము ఉందంట. ఆ త్రాసుపాము అట్లా లేచి అక్క వైపు చూసి బుస్స కొడతా అట్లాగే ఉండిపోయింది. అక్కేమో దయ్యం పట్టింది కదా, తనకేం తెలీదు. మెళుకు వచ్చేటప్పటికి పరిస్థితి ఎట్లా ఉంది, ఏం చేయాలి? ఏదో కొద్దో గొప్ప దేవుణ్ణి తెలుసుకున్నది ప్రభువా, నా పరిస్థితి ఏంటని చెప్పేసి కన్నీరు గారుస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ సర్పం పాము వెళ్ళిపోయింది. ఆ తర్వాత మరి ఆ కాపరి, ఆ చేను యొక్క కాపరి వచ్చేసి, ఏంటమ్మా ఇక్కడ ఎట్లా చేసావు అని చెప్పేసి అడిగితే, నాకేం తెలియదు అయ్యగారు, మరి ఇట్లా నా పరిస్థితి, ఇట్లా వచ్చానని చెప్పేసి అంటే, ఎవరమ్మాయి ఏంటని అంటే, మా నాన్నగారి పేరు రోసయ్య, మా అమ్మగారి పేరు పుష్పరాజ్యం. అయితే పలానాడి అమ్మాయివా అని చెప్పేసి వారు తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టారు ఒకసారి. అలాగ మళ్ళీ రెండోసారి వెళ్ళిపోయి పెద్ద కాలువ, విజయవాడ నుండి అట్లా మా ఊరి మీదగా కాలువ వెళ్తుంది. ఆ కాలువలో పడిపోయింది. కాలువలో పడిపోయి డొల్లుకుంటా నీళ్ళు తాగేసి వస్తున్నటువంటి సమయంలో చాకరానికి వస్తారు కదా, వారు చూసి మరి ఎవరో పాప వెళ్ళిపోతుంది తీద్దామనేటువంటి ఆలోచనతో వాళ్ళు పట్టుకొని లాగి పైకి వేస్తే కొంచెం కొట్టుకులాడుతూ ఉన్నాయి. వెంటనే మరి పొట్ట దొత్తేసి తర్వాత ఒక గంటన్న తర్వాత సృహలోకి వస్తే, ఎవరు పాపమ్మ, ఏంటి, ఎందుకు పడ్డావు, అసలు నీ సమస్య ఏంటి, నీ బాధ ఏంటని అంటున్నారని చెప్పేసి అడుగుతున్నారు అని అక్క చాలా బాధపడేది. అయితే నా పరిస్థితి ఎట్లా అండి, అందుకని నేను ఇట్లా వచ్చేసానని చెప్తే, అక్కడ కూడా నాన్నగారికి తెలిసినటువంటి వారు ఉండి తీసుకొచ్చి వదిలిపెట్టారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో మా నాన్నగారు అందరికీ తెలుసు. బాగా ఆశ్రమం దగ్గర పెద్ద పాలేరుగా ఉండేవారు. పెద్ద ఉద్యోగం ఏం కాదు, పెద్ద పాలేరుగా ఉండి అన్ని పొలాల పనులు విషయాలన్నీ చూస్తూ ఉండేవారు. ఎక్కువగా మంచి మాటకారి కూడా, అందుకని చెప్పేసి పనులు అప్పచెప్పేవారు. అందరికీ తెలుసు కనుక తీసుకొచ్చి వదిలిపెట్టేవారు. మరలా మూడోసారి వెళ్ళిపోయింది. మూడోసారి వెళ్ళిపోయినప్పుడు పెద్ద పాడుబడ్డ బావిలో పడేసేసింది. ఆ సాతాను తీసుకెళ్ళటం, అట్లా పడేయటం, వదిలేయటం, తర్వాత వెళ్ళిపోవటం. ఆ బావిలో పడినప్పుడు మళ్ళీ చూసేటప్పటికి చుట్టూ పాములు ఉన్నాయంట. ఎప్పటి నుండో, ఎన్నేళ్ల నుండో అది పాడుబడిపోయినటువంటి బావి, పొలాల్లో చాలా లోతు, బాగా 40 అడుగుల లోతు పైన ఉన్నటువంటి నీటిలో పడిపోతే చుట్టూ చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు పట్టుకొని అక్క అట్లాగే ఉన్నది. అయితే కొంత సమయానికి గొర్రెలను కాసుకునేటువంటి వారు ఆ స్థలానికి వచ్చి గొర్రెలు అరవటం, వాళ్ళు మాట్లాడటం అక్క విని పెద్దగా కేకలేసిందండి. పెద్దగా కేకలేసేటప్పటికి ఎవరా అని చెప్పేసి వచ్చి చూస్తే అక్క లోపల ఉండిపోయింది. మరి తీసే పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళందరూ ఊర్లోకి వెళ్ళిపోయి ఆలోచించుకొని ఒక మంచం తీసుకొచ్చి, మంచం 4 కాళ్ళు కూడా పట్టుకొని తాళ్ళు కట్టి దింపేసేసి, అమ్మ చల్లగా దాంట్లో కూర్చో, మేము పైకి లాగుతామని చెప్పేసి అలాగ వారు రక్షించారు. ఆ సమయంలో
మరలా వారు కూడా ఇంటికి తీసుకొచ్చి అక్కనే వదిలేసి వెళ్ళారు. నాన్న పేరు చెప్పినప్పుడు వారందరూ తెలుసు కనుక. అట్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా భయంకరంగా దుష్టశక్తులతో బాధపడుతున్నటువంటి ఆ సమయంలో మరి ఐపీసీ పాస్టర్ గారు, ఇజ్రాయేల్ గారని మా ఊర్లో ప్రార్థన జరపడానికి వచ్చారు. వచ్చి ఇట్లాగే బజార్లో అయ్యగారు ప్రార్థన జరుపుకొని వెళ్ళిపోతూ ఉండేవారు. మేము సేస్ చర్చికి వెళ్ళేవారం. అక్కడ కూడా ప్రార్థన చేసేవారు అక్క గురించి. అయితే ఇలాగ బాధపడుతుందని చెప్పినప్పుడు అయ్యగారు వాళ్ళు అన్నారు కదా, 3 రోజులు ఉపవాస ప్రార్థన ఇంట్లో జరుపుదాం, తప్పకుండా మరి ఇంట్లో ఉన్నవన్నీ కూడా మీరు సర్దేసుకొని మేము ప్రార్థన చేయడానికి అవకాశం ఇవ్వాలని అంటే ఆ ఇంట్లో సామాన్ అంతా కూడా సర్దేసుకొని ఇంట్లో నుండి బయటకు రాకుండా 3 రోజులు అలాగే మేము ప్రార్థన చేయాలని చెప్పారు. అప్పుడు లోపల దైవ సేవకులు ఆలోచన మేరకు అలాగే మేము సిద్ధపరిచే ఇంటిని ఇచ్చినప్పుడు వచ్చారు. 3 రోజులు మరి ఉపవాసం అంటే ఏదో టిఫిన్ తింటాం, కాయలు తింటాం అట్లా ఉపవాసం కాదు. వాళ్ళు మరి నీళ్ళు కూడా తాగారు, నాకైతే తెలీదు. నేను అప్పుడు చిన్న వయసు, నాది 7 సంవత్సరాలు ఉంటాయి అంతే. బాగా ప్రార్థన చేశారు. 3 రోజులు మా ఇంట్లో నుండి బయటికి వెళ్లకుండా ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన అనేటువంటిది ఒక అరగంట కూడా ఆపకుండా ప్రార్థన చేశారు. అప్పుడు లోపలే ఉంచారు అక్కనే, మధ్యలో ఉంచుకొని ప్రార్థన చేశారు. అక్క పేరు రాధా. ఆ ప్రార్థన చేసేటువంటి సమయంలో బాగా కొట్టుకులాడుతా ఏడుస్తా ఒళ్ళు మంటలు పుట్టిపోతానే, నేను ఉండను, ఈ అమ్మని విడిచిపెట్టేసి వెళ్ళిపోతానని చెప్పేసి అని పరిగెత్తుకొచ్చేసి బయటికి సమాధుల్లోనికి వెళ్ళిపోయేది. సమాధుల్లోనికి వెళ్ళి అక్కడ పడిపోయిన తర్వాత వెళ్ళి ఎవరొకరు తీసుకొని వచ్చారు. మరి అప్పుడు పరిస్థితుల్లో దైవ సేవకులు వెంటున్నారు కనుక చాలా భయంకరంగా బాగా బాధ పెట్టి అక్కని చాలా హింసించేవి అవి. ఎట్లా అంటే ఇంట్లో ఉదయం భోజనం వండుకునేవాళ్ళం, మరి మొత్తం 1 కేజీ కానీ 2 కేజీలు కానీ వండుకుంటాం అంతే కదా, ఎక్కువ వండుకోలేంగా, తక్కువ మంది ఉన్నవారు. ఆ వండిన అన్నం అంతా మొత్తం ఆ దయ్యం పట్టినప్పుడు మొత్తం తినేసేది. వచ్చి చూస్తే అన్నం ఉండేది కాదు. ఏంటి అన్నం అయిపోయిందని చెప్పేసి మేము అనుకుంటే అప్పుడు పరిస్థితి వేరుగా ఉండేది, సరిగా మాట్లాడేది కాదు మాతో. అప్పుడు మేము గమనించేవాళ్ళం. ఏంటక్క అంటే సరిగా సమాధానం చెప్పేది కాదు. అక్కలో ఉన్నటువంటి దయ్యం కూడా చాలాసార్లు శశికళ దేవుని కుమార్తె, నేను ఆమె జోలి మాత్రం పోను, ఈమెను మాత్రం నేను స్వాధీనం చేసుకున్నాను, ఈమెను తీసుకొని వెళ్ళిపోవాలి, చంపుకోవాలి, ఎప్పటికైనా సరే చంపేసేయాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉండేది. అయినా నేను భయపడేదాన్ని కాదు, అట్లా మాట్లాడుతూ ఉండేది. అలా ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు లేనటువంటి సమయంలో చాలా చాలా బాధ పెట్టేది. అయితే ఎప్పుడు కూడా మరి ఇంట్లో మగవారు ఉండి మనల్ని కనిపెట్టి ఉండలేరు కదా, ఏదో ఒక పనికి వెళ్ళిపోవాలిగా. మరి నాన్నగారు లేనటువంటి సమయంలో చాలా ఇబ్బందులు పడేవారం. అయితే చిన్నప్పటి నుండి కూడా మరి ప్రార్థనకి వెళుతున్నాం కనుక యేసయ్య అనేటువంటి మాట ఒకటి తెలిసింది, ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఒకరోజు అయితే చక్కగా అక్క ఎంట్రుకలు బాగా చాలా పొడవుగా ఉంటాయి. ఆ ఎంట్రుకలు తీసుకొని నోట్లో పెట్టేసుకొని ఖచ్చితంగా మనం కత్తిరి తీసుకొని కత్తిరిస్తే ఎట్లా తెగిపోతాయో అట్లా నోట్లో పెట్టుకొని కొరికేసింది. ఎంతవరకే ఉంది. ఏంటి పరిస్థితి అంటే ఎప్పటికైనా సరే ఇవి నేను తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి చెప్తుంది దయ్యం ఒంటి మీద ఉండి. అమ్మ కూడా ప్రార్థన చేసేది, నేను కూడా అమ్మమ్మటే కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. అలాగ జరిగిన తర్వాత అయ్యగారు వాళ్ళు బాగా 3 రోజులు ప్రార్థన చేశారు కదా, అప్పుడు ఆ దయ్యం సమాధుల్లోనికి తీసుకొని వెళ్ళిపోయి విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి. ఇక అప్పటి నుండి కూడా అక్క స్వస్థత పొంది దేవుని కృపను బట్టి గెరాసేనుల దేశంలో దయ్యం పట్టినటువంటి అతని పరిస్థితి ఎట్లాగా అక్కగారి పరిస్థితి కూడా అంతే. ఎందుకంటే వివాహ సమయానికి వచ్చింది, మాకు ఇద్దరికి 7 సంవత్సరాలు మాకు తేడాగా ఉంటుంది. అక్క వివాహం చేయాలనుకునేటువంటి సమయంలో ఇలాగ అయిపోయిందని చాలా దెబ్బతిన్నారు. నాన్నగారు అయితే ఆ భూత వైద్యుడిని ఈ భూత వైద్యుడిని తీసుకొచ్చి చూపిస్తూ ఉండేవాడు. ఆ భూత వైద్యులు మేము వెళ్ళగొడతామని చెప్పేసి తీసుకెళ్ళి ఇంట్లో ముగ్గేసి అవన్నీ చేసేసిన తర్వాత వారు చెప్పేవారంట, 2 రోజులు రాకుండా ఉండు నువ్వు ఈ అమ్మాయి మీదకి అని చెప్పేసి చెప్పేవారంట.
ఎవరో భూత వైద్యుడు దెయ్యానికి, పెద్ద దెయ్యానికి. చిన్న దెయ్యాలు ఉండే ఇంకా. ఆ పెద్ద దెయ్యానికి చేస్తే ఆ పెద్ద దెయ్యం ఏం చేసేదంటే అట్లా ఆపేసేది. 2 రోజులు బాగానే ఉండేది, మాతో చక్కగా మాట్లాడతా అంతా బాగానే ఉండేది. మళ్ళీ 3వ రోజు యథాస్థితి అట్లాగే ఉండేది. అట్లా మాకున్న ఆస్తి అంతా, అంటే మేము పెద్ద ఆస్తి పరులం కాదండి. నాన్నగారు చాలా మీద కాపలా ఉంటారు కనుక ఎక్కువ ఇంట్లో తినటానికి వాటికి ఏమి ఇబ్బంది ఉండేది కాదు. ఎక్కువ వడ్లు ఉండేవి. అవన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటి ఖరీదు కలిగినటువంటి వస్తువులన్నీ కూడా అమ్ముకొని చూపించి అమ్మాయిని బాగు చేయాలని చెప్పేసేటువంటి ఆలోచన నాన్నగారు. నాన్న మాత్రం ప్రార్థన చేసుకునేవారు కాదు కనుక భూత వైద్యుల మీద నమ్మకం ఉండి వారిని తీసుకొచ్చి ఆ విధంగా చేసేటువంటి సమయంలో చాలా నష్టపోయాం మేము. అయినా స్వస్థత లేదు. దైవ సేవకులు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఆ ఎర్రమారి, నల్లమారి, పోతురాజు వీరందరూ కూడా వదిలేసి వెళ్ళిపోయారు. అక్క బాగా హైట్గా ఉంటుంది, హైట్ వెయిట్ బాగుంటుంది. మరి అక్కడి నుండి పెళ్ళికి సిద్ధపడుతుంటే, సంబంధాలు చూస్తుంటే ఎవరు రావట్లా. ఎందుకంటే దెయ్యం పట్టింది కదా, అందరికీ తెలిసిపోయింది. చుట్టుపక్కల ప్రాంతాలు అందరికీ తెలుసు ఈ అమ్మాయి దెయ్యం పట్టిందని. దెయ్యం పట్టిన వాళ్ళని ఎవరు చేసుకుంటారు మరి? అలా అనుకొని వివాహం కూడా ఆలస్యమైంది. అయినా సరే దేవుని కృపను బట్టి మా బంధువులే, ఆయన గారు డైర్ చేసి బావగారు బంధువులే చేసుకున్నారు. దేవుని కృపను బట్టి వారు కూడా రక్షించబడ్డారు. ఆ ప్రార్థన చేసేటువంటి సమయంలో దైవ సేవకులు ఇంట్లో వాక్యం చెప్పేటువంటి సమయంలో నేను వాక్యం విన్నా. నమ్మి బాప్తిసం పొందినటువంటి వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని దైవ సేవకులు బోధ చేస్తున్నారు. బోధ చేస్తుంటే అప్పటి నుండి నేను కూడా బాప్తిసం తీసుకోవాలి, ప్రార్థనకి వెళ్ళాలి, ప్రార్థన చెయ్యాలి, దేవుని నమ్ముకోవాలి అనేటువంటి ఒక ఆశ నాలో కలిగి అప్పటి నుండి అక్కమ్మటే అమ్మమ్మటే ఇద్దరితో కూడా కలిసి ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థనలు జరుగుతూ వెళ్తూ ఉండేవారు. అయితే నన్ను మాత్రం ప్రార్థనకి వెళ్ళిన దగ్గర దైవ సేవకులు బాగా ప్రేమించేవారు, ఎక్కువగా పాటలు పాడుతూ ఉండేదాన్ని. మరి ఆ సమయంలో దైవ సేవకులు నన్ను అటు ఇటు కూడా తీసుకెళ్తూ ఉండేవారు ప్రార్థనలకి. బాప్తిసం ఏంటి అయ్యగారు అని అడిగితే, ఏం చిన్నపిల్లవు నీకు ఇప్పుడేం బాప్తిసం అమ్మ అనేవాళ్ళు పాస్టర్ గారు వాళ్ళు కూడా. అని చెప్పేసి కొన్ని సంవత్సరాలు నాకు బాప్తిసం ఇవ్వాల. అయితే అయ్యగారు వాళ్ళు చెప్పిన మాటల్లో వినేదాన్ని, పరిచర్య బాగా చేసేదాన్ని, బట్టలు శుభ్రం చేసే పని, వంట చేసే పని, లేకపోతే ఏదైనా అందియాలన్నా ఏం చేయాలన్నిట్లో సహకరించేదాన్ని. ఓకే, ఏ పని అయినా ఈ పని ఆ పని అనేటువంటిది ఏమీ లేదు నాకు. అట్లా ఉండేదాన్ని. నన్ను బాగా అయ్యగారు కూడా ప్రేమించి తీసుకొని వెళ్తూ ఉండేవారు ప్రార్థనకి. అయితే మరి 7th క్లాస్ చదువుతున్నాను. ఆ సమయంలో మా ఊర్లో మీటింగ్స్ పెట్టారు, ఐపీసీ మీటింగ్స్. బాగా పెద్ద పెద్ద పందిర్లు వేసి తాటాకులతో బాగా జరిపేవారు. అప్పుడు ఉన్నటువంటి వారు మరి పిఎం స్వామిలు గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎవరికైనా తెలుసో లేదో తెలియదు కానీ పెంతెకోస్తు వ్యవస్థాపకులు సామ్యుల్ గారు, అలాగే పిఎల్ పరంజ్యోతి గారు, మరి డగ్లస్ గారు, వీరందరూ కూడా అందరూ కలిసి చేస్తూ ఉండేవారు. వారందరూ పెద్ద పెద్దవాళ్ళు వచ్చి వాక్యం చెప్తూ వెళ్తూ ఉండేవాళ్ళు. మరి వారి యొక్క సమక్షంలో నేను దైవ సేవకుల్ని బాప్తిసం తీసుకోవాలి అయ్యగారు అని అంటే, కాదమ్మా ఇప్పుడు కాదు, నీకు టైం ఉంది, నువ్వు చదువుకుంటున్నావు, నువ్వు చిన్నపిల్లవు, నీకు తెలియదు వాక్యం అంటే ఏంటో తెలియదు అని చెప్పేసి అయ్యగారు వాళ్ళు అంటున్నారు. నాకైతే ఇంటికి వచ్చి నేను బాగా దుఃఖపడుతున్నా, ఏడుస్తున్నా, ప్రార్థన చేసుకుంటున్నా. మరి నీ కృపే ప్రభువా, నేను కూడా బాప్తిసం తీసుకోవాలని. 3 రోజులు మీటింగ్స్ అయిపోయినాయి. 3వ రోజు బాప్తిసం ఇస్తాం కదా, ఆ సమయానికి అందరూ బాప్తిసం తీసుకున్న వాళ్ళు సిద్ధపడండి అని ప్రకటన చేస్తున్నారు, వింటున్నాను. సిద్ధపడినటువంటి వారు అందరూ బట్టలు తీసుకొని వెళ్ళిపోయారు. కంకిపాడికి పునాదిపాడికి మధ్యలో చెరువు ఉంటుంది మాకు. ఆ చెరువులో బాప్తిసాలు ఇవ్వాలని వెళ్ళారు. నేను ఇంటికి వచ్చి మా నాన్నగారిని మా అమ్మగారిని అందరిని అడిగాను, నేను బాప్తిసం తీసుకోవాలంటే, కాదమ్మా ఇప్పుడు వద్దు, నువ్వు చదువుకుంటున్నావు అని చెప్పారు. అయితే నేను వెళతానని నా బట్టలు ఏం చేశారంటే దాచిపెట్టారు, తీసుకొని వెళ్ళిపోకుండా నా బట్టలు దాచిపెడితే నేను ఆ బట్టల కొరకు కనిపెట్టి ఏడుస్తా, ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకుంటా. మరి ఎప్పుడు నాన్న అమ్మ బయటకు వెళ్తారో అప్పుడు తీసుకొని వెళ్ళిపోవాలనేటువంటి ఒక ఆలోచన నాకు కలిగి
అప్పుడు బీరువాలో ఏమి ఉండేవి కాదండి, పెట్టెలో పెట్టారు. ఆ పెట్టెలో ఆ పాటే ఆ బట్టలు తీసుకొని, నాకేం సంచి లేదు, బ్యాగ్ లేదు, నేను సంకలో పెట్టేసుకొని నా బట్టలు ఆ పట్టే పరిగెత్తా. 1 కిలోమీటర్ దూరం ఉంటుంది మేము బాప్తిసం తీసుకునేదానికి మా ఊరికి. వెళ్ళిపోయేటప్పటికి అందరికీ బాప్తిసం ఇచ్చారు అయ్యగారు. అప్పుడే అంటున్నారు, ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం, రక్షణ దినం, ఇంకెవరన్నా ఉన్నారా రండి అని చెప్పేసి పిలుస్తున్నారు. నేను పరిగెత్తుకొని వెళ్ళిపోయాను. వెళ్ళి దైవ సేవకుల దగ్గర నిలబడితే ఏంటమ్మా వద్దన్నాం కదా, వచ్చేవేంటంటున్నారు. మరి తీసుకోవాలండి బాప్తిసం తప్పకుండా, నాకు అలా ప్రేరేపణ కలుగుతుందని చెప్పేసి అన్నప్పుడు, అయితే పెద్దయ్య గారు వాళ్ళని అడిగి తీసుకుంది కానమ్మా అని చెప్పేసి మళ్ళీ అక్కడ అబ్జెక్షన్ పెట్టేసి కాసేపు నిలబెట్టినప్పుడు మరి పిఎం సామేల్ గారు అంటున్నాను కదండి, ఆయన గారు బాగా వృద్ధాప్యంలో ఉన్నారు, చనిపోయారు. తర్వాత అబ్రహాం సామేల్ గారు, ఆయన గారు కుమారులు మరి చేస్తున్నారు పరిచర్య. ఆయన గారు వచ్చి ఒక రూమ్లో ఉన్నారు. మరి అయ్యగారికి చెప్పి వస్తాము, ఇవ్వమంటే ఇస్తాం, లేకపోతే లేదన్నారు. సరే అయ్యగారు అని చెప్పేసి అక్కడే నిలబడ్డా. అయితే చెప్పారంట, మరి సరే ఇవ్వండి అని చెప్పినప్పుడు మరి పెద్దయ్య గారు ఆజ్ఞ మేరకు సరే రామ్మ అని చెప్పేసి నాకు బాప్తిసం ఇచ్చారు. నేను 7th క్లాస్ చదువుకునేటప్పుడే బాప్తిసం పొందాను దేవుని సన్నిధిలో. ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుని యొక్క కృపను బట్టి దేవుని సన్నిధిలో మరి ఎదగటానికి, ఫలించటానికి అంచెలంచెలుగా ప్రభు కృప చూపారు. మరి అప్పటి నుండి కూడా దైవ సేవకులు ఎక్కువగా ప్రేమించి, ఆ రోజుల్లో ఫోనులు లేవు, కరెంట్ లేదు, ఏమీ లేవు, లాంతర పెట్టుకొని ప్రార్థన జరుపుకునేవాళ్ళం. ఎవరినైనా పిలుచుకురామంటే ముందు నాకే చెప్పేవారు. వెంటనే వెళ్ళిపోయి ముందు ఆ పని చేసేదాన్ని, తర్వాత ఇంట్లో పని, వంట ఏం చేయను కానీ మిగిలిన పనులన్నీ చేసేదాన్ని. ముందు వారిని పిలిచి వచ్చిన తర్వాత నా పని చేసేదాన్ని తప్పకుండా. మరి ఎక్కడికైనా రాత్రిపూట అయినా సరే వెళ్ళేదాన్ని, భయం అనేది ఉండేది కాదు. పరిచర్య చెయ్యాలనేటువంటి ఒక మనసే కానీ మిగిలిన ఆలోచనలు ఏమీ కూడా ఉండేవి కాదు. మరి మాకు కృష్ణా జిల్లాలో వర్షం వస్తే ఇంటి ముందు అసలు నిలవబడటానికి కూడా బాగుండదు, బాగా బురదగా ఉంటుంది, బంకమట్టి. అలాగా బంకమట్టిలో కూడా దైవ సేవకులు ఏదైనా చెప్పారు అనుకోండి, లాంతర తీసుకొని మరి చెంగులు పైకి దోపుకొని అంతే వెళ్ళిపోయి వారికి చెప్పి వచ్చేదాన్ని, వార్త మాత్రం అందించేదాన్ని. ప్రార్థన అంటే ఎక్కడికైనా వెళ్ళిపోయి పిలిచి వచ్చేదాన్ని, అందరిని గ్యాదర్ చేసేదాన్ని. ఆ విధంగా సంఘంలో మరి వాడబడుతూ ఉన్నటువంటి సమయాల్లో ప్రభు కృపను బట్టి మరి 10th క్లాస్ వరకు కూడా అక్కడే చదువుకున్నాను. అప్పటి నుండి కూడా మరి ప్రార్థనకు వెళుతూ దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటూ తోటివారితో మరి దైవ సేవకులతో నా ఫ్రెండ్స్తో మరి అలా ఉన్నటువంటి సమయంలో 10th క్లాస్ పాస్ అవ్వటానికి కూడా ప్రభు కృప చూపారు. 10th చదివే సమయంలో అందరూ ట్యూషన్కి వెళ్తున్నారు, నాన్నగారు మరి నేను కూడా వెళ్తాను అని అంటే, నా దగ్గర డబ్బు లేదమ్మా, నీ ఇష్టమైతే చక్కగా చదువుకో, అలాగ రాయి, నేను మాత్రం ట్యూషన్ చెప్పించలేనని చెప్పేసి చెప్పారు. సరేనని చెప్పేసి రోజు ప్రార్థనలే మాకు అక్కడ. రోజు 12 వరకు ప్రార్థన ఉంటుంది. నేను కూడా మా అక్క, ఒక ఆవిడ మా పెదనాన్నగారు అమ్మాయి, ఆమె కూడా ప్రార్థనలోనే ఉండేది. భర్త చనిపోయారు, సంఘాన్ని కనిపెట్టుకొని ప్రార్థన చేస్తా చర్చిలోనే ఉండి చిన్న పాక ఒకటి వేసుకొని ఐపీసీ తరపున ఆడ ప్రార్థన జరిగిస్తూ ఉన్నటువంటి సమయంలో అక్కగారు ఎప్పుడు అక్కడే ఉండేవారు. అక్క దగ్గరే నేను కూడా ఉండి ప్రార్థన చేసుకొని అక్కడే పడుకునేదాన్ని. ఇంట్లో పడుకోవటం తక్కువ. అక్క నేను మళ్ళీ 4 గంటలకల్లా లేచి ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఏ టైం పడుకున్నా 4 గంటలకు తప్పకుండా లేచి ప్రార్థన చేయాల్సిందే. అందరి కొరకు విజ్ఞాపన చేసిన తర్వాత హేటోళ్ళు అటు వెళ్ళిపోతాం, ఎవరి పనులు వాళ్ళు, స్కూల్కి వెళ్ళటం, వాళ్ళ పనులకి వెళ్ళటం అలాగ జరిగేది. 10th క్లాస్ చదివే సమయంలో ప్రార్థన చేసుకున్న, ప్రభువా మరి మీ కృపే, మీ చిత్తమే నాయన అని చెప్పేసి అడిగినప్పుడు, రేపు జరిగేటువంటి ఎగ్జామ్ కూడా ఈ రాత్రి వేళ నాకు కళ్ళలో కనిపించేది. ఎగ్జామ్ పేపరు విడుదలయ్యేదన్నమాట. అలాగూ కనిపించేవి నాకు. కనిపిస్తే మరి ఒకరికి ఇంకొకరు చెప్పడానికి టైం లేదు కదా, రేపు ఎగ్జాము ఈ రాత్రి, ఆ రాత్రిపూట ఏదో ఒక టైంలో కనపడేవి. తెల్లారి ఫలానా పరీక్ష మరి ప్రశ్న వస్తుందని చెప్తే నిజమా అవునా అనేవారు.
అయితే మరి మీరు చూడండి అని చెప్పేసి ఫస్ట్ వచ్చిన రోజు నేను చెప్పాను. దాన్ని బట్టి అవే ప్రశ్నలు ఎగ్జామ్లో వచ్చినాయి. వాళ్ళు కళ్ళారా చూశారు. తర్వాత నిజమే శశికళ, నువ్వు చెప్పిన మేమేంటో నిర్లక్ష్యం చేసామని చెప్పేసి మా ఫ్రెండ్స్ అంటూ ఉండేవారు. అయితే ఈ ఎగ్జామ్ ఎలాగ అయిపోయిన తర్వాత దేవుని కృపను బట్టి మరి ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను. రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా సంతోషం. అందరూ కూడా మరి దేవుని కృపను బట్టి, దేవునిలో ఉండబట్టే అమ్మాయి ఆ విధంగా మరి ఎగ్జామ్ రాయగలిగింది. ప్రభు చూపించారని ఒక మంచి సాక్ష్యము ప్రభు కృపను బట్టి అక్కడ కలిగింది. తరువాత ఇంటర్కి రావాలి, ఇంటర్ చదవాలని చెప్పేసి అనుకుంటున్నాం. మా అమ్మగారికి బాగా చదువు అంటే ఇష్టం అండి. చదువుకుంది కదా, నేను కష్టపడుతున్నా, మళ్ళీ నా బిడ్డలు కూడా ఎండలో కష్టపడటం ఇష్టం లేదని చెప్పేసి మా నలుగురు అక్కలని ముగ్గురు అక్కల్ని నన్ను కూడా చదివించారు. మరి అక్కలు పియూసీ చదివారు ఆ రోజుల్లో. మన పాస్టర్ గారు కూడా పియూసీ చేశారు. అప్పుడు రోజుల్లో పియూసీ అని చదువుకున్నారు. అక్కళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు. పెద్దక్క మరి ఇక్కడే టీచర్గా సత్తనపల్లిలో చేసేవారు. బేబీ టీచర్ అని ఇక్కడ చేస్తూ ఉండేది. ఆ సమయంలో 10th అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తుంటే నాన్న అమ్మన్నారు కదా, అమ్మ అక్కకి కొంచెం తోడుగా ఉంటే బాగుంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళాల్సింది, ఇక్కడ చదవటానికి వెళ్ళేదన్నారు. అయితే నేను అక్కడికి ఎట్లా నాన్న నేను చెప్పేసి అంటే, అక్క దగ్గర ఉండి చదువుకోమ్మ, అక్కడ కూడా కాలేజీ ఉందంట అన్నారు. ఆ 10th క్లాస్కి నేను ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంటర్కి ఇక్కడికి వచ్చాను అనమాట. అక్కళ్ళ దగ్గరికి వస్తే అప్పుడు అక్కళ్ళు ఎక్కడ ఉన్నారంటే సతనపల్లి పక్కన అబ్బూరు అని ఉంది. అబ్బూరులో ఉన్నారు. కొంతకాలం ఇక్కడ ఉన్నారు. మరి నాగన్నకుంటలో ఉన్నారు. అక్కడ పాస్టర్ గారి కుటుంబంలో వారు చేర్చుకొని వజ్రగిరి జోసఫ్ గారు అని వారి కుటుంబంలో చాలా కాలం ఉన్నా. 1 సంవత్సరం అయిపోయింది. మళ్ళీ 2వ సంవత్సరం చదవాలి కదా. ఆ అబ్బూరులో మళ్ళీ అక్కకి మార్చేటప్పటికి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అబ్బూరు నుంచి రోజు డైలీగా నడిచి రావటం. మరి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు, మరి 3 ఉంటుందో 4 ఉంటుందో నాకైతే తెలియదు, నడిచి రావటం. ఈ విధంగా వస్తున్నటువంటి సమయంలో దేవుని యొక్క కాపుదల, ఫుడ్ కార్పొరేషన్ మీదుగా వెళ్ళాలి అటు దారి. అలా వెళ్ళి చదువుకొని మరి దేవుని కృపను బట్టి ఇంటర్ చదవటానికి ప్రభు కృప చూపారు. అనుదినం వెళ్తూ ఉన్నటువంటి సమయంలో మా బావగారికి కూడా ఇక్కడే తాలూకాలో ఉద్యోగం. ఇద్దరం కలిసి వచ్చేవారం. ఎప్పుడన్నా ఉదయాన్నే బావగారు వచ్చేస్తే నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఒక్కదాన్నే కాకుండా అక్కడ నుండి పెరుగు పాలు అమ్ముకోవడానికి ఇక్కడ చాలామంది వచ్చేవారు, వాళ్ళతో పాటు వచ్చేదాన్ని. అయితే ప్రతిరోజు అంతా వాతావరణం ఒకే రీతిగా ఉండదు కదండి. వర్షాకాలం బాగా వర్షాలు, తడిచిపోయి వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద పాములు, ఇవన్నీ కూడా ప్రభు కృపను బట్టి మరి తప్పించబడి మరి యవ్వన కాలంలో దేవుని కృపలో మరి ఎదగటానికి ప్రభు కృప చూపారు. అయితే 2వ సంవత్సరం ఎగ్జామ్ రాసిన తర్వాత రాయటానికి ప్రిపేర్ అవుతున్నాము. అంతలోకి మా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అక్కగారు అన్నారు. అక్క ఈ ట్రైనింగ్ ఇంటర్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్కి వెళ్ళాలన్నారు కదా, టీచర్ ట్రైనింగ్కి. అప్పుడు ఇంటర్ మీద టీచర్గా ఇస్తున్నారు పోస్టులు. అలాగని చదివించారు. అక్క టీచర్ చేయాలని చెప్పేసి ఆలోచన అంగారిది. మరి అన్నారు కదా, ఏంటి మళ్ళీ పెళ్ళి అంటున్నారు అని చెప్పేసి అంటే కాదమ్మా, ఇక్కడ దైవ సేవకులు ఉన్నారంట, మరి నువ్వు కూడా దైవ సేవకులు చేసుకోవాలంటున్నావు కదా చిన్నప్పటి నుండి. నేను కూడా అలాగే అనేదాన్ని. నేనేం ఉద్యోగం చేసేవాడిని చేసుకునేవాను, కానీ నేను సేవ పరిచర్య చేసే అయ్యగారులను చేసుకోవాలని చెప్పేసి అంటూ ఉండేదాన్ని ఎవరితోనైనా. అయితే చిన్నప్పుడు చాలా కోపం, భయంకరమైన కోపం. ఎవరు ఏదన్నా కూడా నేను ఒప్పుకోను, అసలు ఖచ్చితంగా మాట్లాడతా. ఎవరు ఏదన్నా అంటే గొడ్ల పెట్టి మిమ్మల్ని నరుకుతాను అనేటువంటి మాట. చూశారండి అసలు ఎంత భయంకరమైనటువంటి మాటలు. తెలిసి తెలియనటువంటి వయసులో నమ్మి బాప్తిసం పొందిన తర్వాత ఆ మాటలన్నీ, ఆ కోపం అంతా ప్రభు నాలో నుండి తీసివేశారు. దేవుని కృపను బట్టి మరి మంచిగా ఎదగటానికి సహాయం చేశారు. మరి ఇక్కడ అక్కగారు అన్నారు, దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. నేను అన్నాను కదా అక్క, మరి వివాహం ప్రభు చిత్తమైతే జరుగుతుంది, లేకపోతే లేదు అని చెప్పేసి నేను అన్నా. అంటే అదేంటమ్మాయి
ప్రభు మాట్లాడతాడా పెళ్లి విషయం కూడా అంది అక్క ఆదివారం వెళ్తూ ఉంటారు కానీ అంత లోతైన అనుభవంలోనికి లేదు టీచర్ గారు కనుక అలా చేస్తూ ఉండేవారు. అన్నాను తప్పకుండా ప్రభు మాట్లాడితే నేను చేసుకుంటాను అక్క, లేకపోతే లేదన్న. సెకండ్ ఇంటర్ ఎగ్జామ్ రాశాను, ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళి సంఘంలో చెప్పా ఈ విధంగా అంటున్నారు అని చెప్పేసి. అంటే అన్నారు కదా, ఏమ్మా ఎందుకు, ఇక్కడ చాలామంది ఉన్నారు, ఎవరో బైబిల్ ట్రైనింగ్ చేసేవారు ఉంటారు ఐపీసీ తరపున గుణదల్లో, సేమ్ బైబిల్ కళాశాల అమ్మగారిది గుణదలని చెప్పేసి చెప్పారు. తెలిసి ఉండొచ్చు. అక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కదండి, వారిలో ఎవరైనా చూసి చేయొచ్చు. అంత దూరం ఎందుకు, ఆ కోటప్పకొండ ఊరు అసలు అంత రాతి ప్రదేశం, నువ్వు అసలు ఉండలేవు అక్కడ, వద్దన్నారు అందరూ అని చెప్పేసి అబ్జెక్షన్ పెట్టి అయినా ప్రార్థన చేద్దామని చెప్పి సంఘంలో చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసే సమయంలో ప్రభువు నాతో మాట్లాడారు ప్రవచనం ద్వారా. శశికళ నా కుమార్తె నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు అనేక మందికి తల్లిగా ఉండాలని చెప్పేసి ప్రవచనం ద్వారా ప్రభువు మొదటగా మాట్లాడారు. ఆ తర్వాత ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో ఏ విధంగా మరి ఇర్మియాతో మాట్లాడారో, నేను బాలుడనను అనవద్దు అని చెప్పేసి చెప్పారు కదా, ఆ విధంగానే చిన్నపిల్ల అని చెప్పేసి నువ్వు అనుకోవద్దు, నేను నిన్ను అక్కడికి పంపిస్తున్నానని చెప్పేసి చెప్పారు. అక్కడ దురదగొండ్ల మధ్యకు బ్రహ్మజముడు లాంటి కంపలాంటి ప్రజలు వారి మధ్యకు నేను నిన్ను పంపిస్తున్నాను, నువ్వు నా పరిచర్య చేయాలని చెప్పేసి ప్రభు మాట్లాడారు. ఇలాగే అందరితో మరి మనం ఎట్లా సమావేశమై అట్లాగే అందరితో చెప్పాను. వారు కూడా ప్రార్థన చేశారు, సంఘస్థులు దైవ సేవకులు కూడా అంత దూరం ఎందుకులే అమ్మ అని చెప్పేసి అన్నారు. అయితే ప్రార్థన చేయండి అయ్యగారు, ప్రభు చిత్తం మరి ఏమైందని అంటే అందరికీ కళల ద్వారా, దర్శనం ద్వారా, ప్రవచనం ద్వారా, స్వరం ద్వారా ప్రభు మాట్లాడారు. వారందరూ కూడా అంటున్నారు, అమ్మ దైవ సేవకులను చూపించారు, హానోక్రావు గారని ప్రభు మాట్లాడుతున్నారని చెప్పేసి చెప్పారు. నేను కూడా ఉపవాసం ఉండి 3 రోజులు ప్రార్థన చేసుకునేటువంటి సమయంలో ఇంట్లో ఉన్నాను. అప్పుడు స్వరం వినబడుతుంది, నువ్వు లేచి కమలమ్మ గారి దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి వినబడింది. కమలమ్మ గారు అంటే పెద్ద ఆవిడ సంఘంలో, ఆమె కూడా తల్లిగా ఉండి చక్కగా ప్రార్థన చేస్తే ప్రవచన వరం కలిగినటువంటి ఆమె. వాళ్ళే నా ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళిపోయి సరే వెళ్ళమన్నారుగా, ఎందుకు ప్రేరేపణ వచ్చిందని వెళ్ళేటప్పటికి అందరూ కూర్చొని ప్రార్థన చేస్తున్నారు, ప్రవచనం భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. నేను వెళ్ళి సైలెంట్గా మోకరించా. నేను వచ్చిన సంగతి కూడా వాళ్ళకి తెలియదు. అక్కడ కూడా ప్రవచనం ద్వారా ప్రభు మాట్లాడారు. ఆ తల్లిగారు అన్నారు కదా, ఎందుకమ్మా అంత దూరం, ఇక్కడే మనం చూసి చేద్దాంలే, నువ్వు దైవ సేవకులను చేసుకోవాలంటే అన్నారు. ఆ తల్లిగారు కూడా ఆమె వద్దన్నటువంటి ఆమె ప్రవచనం ద్వారా మాట్లాడారు. ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, అక్కడికి వెళ్ళాలి, శశికళ నా కుమార్తె అని చెప్పేసి మళ్ళీ 2వసారి ప్రభు స్వరం ద్వారా ప్రవచనం ద్వారా మాట్లాడారు. నేను అనుకుంటున్నాను కదా, ఏదో మేము కొద్దిమంది ఉన్నాం, మాకే తెలుసుగా, సంఘంలో అందరికీ తెలియదు కదా, మా ఇష్ట ప్రకారంగా ఏదో జరుగుతుందని చెప్పేసి అనుకుంటారని నేను మళ్ళా ప్రార్థన చేస్తున్నా. మా అయ్యగారు ఉన్నప్పుడు దైవ సేవకులు సంఘం అందరూ ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభువా మీరు మాట్లాడండి అని. మళ్ళీ ఆదివారం ఈ విధంగానే ప్రార్థన జరుగుతూ ఉన్న సమయంలో దైవ సేవకులు వచ్చారు. ఇజ్రాయేల్ అయ్యగారు అంటున్నాను కదండి, ఐపీసీ తరపున చేస్తారు, ఆయన గారు వచ్చారు. ఆయన గారు ఉన్నప్పుడు కూడా ప్రవచనం వచ్చింది 3వసారి. ఆ ప్రవచనాన్ని బట్టి ఇక దైవ సేవకులు సంఘం అందరూ కూడా ఇక ఎట్లయితే అట్లా అవుతుంది, తప్పకుండా వివాహం చేసుకోవాల్సిందే అని చెప్పేసి అన్నారు. ఇక్కడ దైవ సేవకులు కూడా హానోక్రావు అయ్య గారు ప్రార్థన చేస్తున్నారంట. అయితే మరి నా స్వరూపాన్ని చూపించారని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడప్పుడు ఇక్కడ బోయ కాలనీ, సత్తనపల్లిలోనే రాజుల కాలనీ అంటారు, ఆ కాలనీలో విల్సన్ అయ్య గారు అని చెప్పేసి ఉండేవారు, విల్సన్ గారు. వారు ప్రార్థన జరుపుతూ ఉండేవాళ్ళు. మరి అక్కడికి ఎప్పుడన్నా వెళ్తూ ఉండేవాళ్ళం, పాటలు పాడుతూ ప్రార్థనలో ఉండే. అయితే అయ్యగారు కూడా చెప్పారంట, పలానా స్థలంలో మరి ఇట్లాగా ఉండారు చదువుకొని అయ్యగారు అని అంటే, సరే చూద్దామని చెప్పేసి వచ్చినప్పుడు చూసి వెళ్ళిన తర్వాత ఇక చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. నేనైతే మా ఇంటి దగ్గరే ఉన్నాను, అక్కడ పునాదిపాడులో. దైవ సేవకులు ఒకసారి వచ్చితే అందరూ చూద్దామని చెప్పేసి కబురు చేశారు. అప్పుడు ఏముంది, ఉత్తరాలు లేకపోతే ఎవరైనా వచ్చి చెప్తే, ఫోన్లు లేవు కండి, ఇప్పుడు కాదు కదా, అంతా మారిపోయింది ఇప్పుడు. అయితే మరి పాస్టర్ గారు వాళ్ళు ఎక్కడి నుండి విల్సన్ పాస్టర్ గారిని తీసుకుని మా ఇంటికి వచ్చారు.
ఆ రాత్రి ప్రార్థన జరిగింది. మళ్ళీ తిరిగి రావటానికి చాలా కష్టం. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలంటేనే సాయంత్రం అవుతుంది. కనుక మరి ఆ రాత్రి అక్కడే ఉండి దైవ సేవకులు వాక్యం చెప్పారు. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలెడుతున్నాను అనేటువంటి వాక్యాన్ని అక్కడ చెప్పారు. అందరూ చూసి అందరూ విని దైవ సేవకుల యొక్క ముఖము ప్రకాశంగా వెలుగుతుంది. ప్రకాశమానమైనటువంటి ముఖ వర్చస్సు. దేవునితో అయ్యగారికి చాలా సంబంధం ఉందని చెప్పేసి చూసినటువంటి వారందరూ కూడా అక్కడ చెప్పారు. అయితే ఈ దయ్యం పట్టినటువంటి అక్కకి వివాహం అయింది. మొదట బాబు ఒక కుమార్తె పుట్టారు. మళ్ళీ 3వ కాన్పులో అక్క ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ చేయించుకొని అట్లా ఉంది ఇంట్లో. అయ్యగారు చూడటానికి వచ్చారు. ఆపరేషన్లో ఏం జరిగిందో తెలియదు కానీ అక్కకి కుడికాలు అసలు ఏం పని చేయట్లా, ఇట్లా నిలబడటానికి లేదు. బావగారు తీసుకెళ్ళటం తీసుకురావటం అట్లా. అయితే ఆ రాత్రి పాస్టర్ గారు వచ్చారు కదా, హానోక్రావు గారు అయ్యగారు వచ్చారు మా ఇంటికి. వస్తే పరిస్థితి ఇదండి అని చెప్పేసి ప్రార్థన చేయించారు. ఆ రాత్రి ప్రార్థన చేసి తర్వాత మా పెద్దమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అయ్యగారు వాళ్ళు పడుకున్నారు, మేము ఇక్కడే ఉన్నాం. అయితే ఆ రాత్రి దేవుని కృపను బట్టి గొప్ప స్వస్థత కలిగింది. అక్కగారు ఉదయాన్నే మాకంటే ముందుగా లేచి అందరిని లేపి చెప్తుంది, నా కాలునొప్పి తగ్గిపోయింది, నా కాలునొప్పి తగ్గిపోయింది శశిలే అని చెప్పేసి నన్ను పిలుస్తూ ఉంది. ఏంటక్కంటే ప్రభు స్వస్థపరిచారమ్మా, దైవ సేవకులు స్వస్థత వరం కలిగినటువంటి దైవ సేవకులు అని చెప్పేసి అంటున్నారు. సరే అని చెప్పేసి దేవుని కృపను బట్టి మేలు జరిగింది కుటుంబంలో. అలాగే మరి అక్కడి నుండి దేవుని కృపను బట్టి మరి రావటం జరిగింది. ఇక్కడే రాజుల కాలనీలోనే వివాహం జరిగింది. 1980వ సంవత్సరంలో జూలై 12వ తేదీన వివాహం జరిగింది. హానోక్ రాయ్ గారికి నాకు వివాహం పెద్దల నుంచి అలాగే పరిశుద్ధాత్మని ద్వారా దేవుని యొక్క కార్యాలు జరిగినాయి. రాజుల కాలనీలో స్కూల్ ఉంది. ఆ స్కూల్ ముందు టెంట్ వేసి అక్కడే చేశారు. వివాహం చేసింది కూడా గుంటూరు కృపానిధి అయ్య గారని. ఆయన గారు ఇండియన్ బైబిల్ లిటరేచర్లో పనిచేస్తూ ఉండేవారు. ఆ సంస్థలో ఆయన గారు చేశారు. మరి అప్పటి నుండి కూడా నేను ఇక తర్వాత పెట్లూరు వారిపాలెం వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిపోయాను, అక్కడికి వెళ్ళాలి కదా. ఈ లోపల ప్రభు నాకు ఈ 2 సంవత్సరాలు ఇంటర్ 2 సంవత్సరాలు అక్కడ ఉండడానికి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు మన అయ్యగారు మీ అందరికీ కూడా ట్రైనింగ్ కదా, అలాగే నాకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు ప్రభు. అక్కడ ఉండాలంటే ఇక్కడ పరిస్థితి ఇక్కడ ప్రాంతంలో ఇట్లా ఉంటుంది అని చెప్పేసి తెలుసుకోవాలి. కృష్ణా జిల్లా పరిస్థితి ప్రాంతం అదంతా వేరుగా ఉంటుందండి. గుంటూరు జిల్లా పరిస్థితి ఇదంతా వేరుగా ఉంటుంది. గుంటూరు దాటంగానే అసలు పచ్చ మొక్క ఒకటి కూడా కనిపించదు. ఇప్పుడు ఉంటున్నాయి కానీ మేము మాత్రం ఒక నిమిషం కూడా ఉండడానికి ఇష్టపడం. అంటే ఉన్నటువంటి వారందరూ కూడా మనుషులు కాదా అని చెప్పేసి అనుకుంటారేమో కానీ పరిస్థితులు అట్లా ఉండేవి. అయితే ప్రభు నాకు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. అక్కడ ఎట్లా ఉండాలో ఏంటో అని చెప్పేసి మరి అక్కడ వంట పరిస్థితి ఏంటో పొలాల పరిస్థితి ఏంటో సమస్తం అన్నీ కూడా ప్రభు నాకు చూపించి ట్రైనింగ్ ఇచ్చారు. ముళ్ళు పొలాలు ఎలాంటివి అసలు మేము పెట్టాం. అలాంటిది ఆ ఊర్లో ముళ్ళు పొలాలే పెట్టుకొని అన్నం కూర వండుకోవాలి. గ్యాసులు లేవు కండి కదా. ఇవన్నీ కూడా ఒకటే కాదండి, చెప్పాలంటే చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభు ట్రైనింగ్ ఇచ్చి నన్ను అక్కడికి పంపించారు. దేవుని కృపను బట్టి మరి పరిచర్యలో 1980వ సంవత్సరంలో అంటే పోయిన ఆదివారమే పెళ్ళైనటువంటి రోజు జూలై 12వ తేదీ 44 సంవత్సరాలు ప్రభు కృపను బట్టి సేవా పరిచర్యలో ఉండటానికి ప్రభు కృప చూపారు. 45వ సంవత్సరం వచ్చింది. అప్పటి నుండి కూడా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మరి అందరూ కూడా మోటాళ్ళు చదువుకున్నటువంటి వారు ఎవ్వరు లేరు. చాలా వెనకబడిపోయినటువంటి ప్రాంతం. మరి ఇళ్ళు కూడా చిన్న చిన్న ఇళ్ళు, ఏ ఇంటికి కూడా తలుపు ఉండేది కాదు. ఏదో మంచమో లేకపోతే గోనిపట్టలో కుట్టుకొని అట్లా దిగేసుకొని వెళ్ళిపోయేతా ఉండేవాళ్ళు. ఇంట్లో కూడా ఎక్కువ సామాన్ ఉండేది కాదు. ఎందుకంటే నేను చెప్పాలని చెప్పేసి ప్రభు మరి ప్రేరేపిస్తున్నారు ఆ విషయాలు. అలాంటి పరిస్థితి నేను వెళ్ళినప్పుడు చాలా చాలా అట్లా ఉండేవారు. స్నానాలు చేయటం కూడా
ప్రతిరోజు తక్కువే. ఎందుకంటే ఎవరైనా చనిపోయినప్పుడు తలస్నానాలు చేస్తూ ఉండేవాడు. వారం తలస్నానాలు కూడా చేసేవారు కాదు. అంత మొరటి ప్రాంతం అలాగుండేవారు. చదువుకున్నవారు ఒక్కరే దైవ సేవకులు పాస్టర్ గారి కుటుంబంలో మరి వారు కూడా 9 మంది. అయ్యగారు చదువుకున్నారు, వాళ్ళ అక్కగారు వాళ్ళిద్దరూ చదువుకొని వాళ్ళు టీచర్లు అయ్యారు. మిగిలినటువంటి వారు మోటోళ్ళే పని చేసుకుంటారు వ్యవసాయం. పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు కూడా 9 మంది. అలాగే ప్రభు కృపను బట్టి మరి నాకు కూడా 9 మంది బిడ్డల్ని ప్రభు ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మరి పరిస్థితి అంతా కూడా అనుకూలంగా లేదు. అననుకూల పరిస్థితుల్లో ప్రభు అక్కడ నిలబెట్టి మరి వారందరి మధ్య దైవ సేవకులు చాలా సైలెంట్గా ఉంటారు, ఎక్కువగా ప్రార్థన చేస్తారండి. అయ్యగారి గురించి చెప్పాలంటే చాలా ఎక్కువగా మరి మోషే అయ్యగారి అనుభవం, దైవ సేవకుల యొక్క అనుభవం ఎక్కువగా ప్రార్థనే. మాట్లాడటం తక్కువ, మాతో భార్యగా నాతో కూడా చాలా తక్కువ. నేనే ఎక్కువ పిల్లలతో మాట్లాడుతూ ఉండేదాన్ని. అలా 10 రోజులు 20 రోజులు 30 రోజులు అలాగా ఉపవాసం ఉండేవారు. ఎక్కువగా స్వస్థత వరం కలిగినటువంటి దైవ సేవకులు ఎవరు వచ్చినా స్వస్థత పొంది వెళ్ళేవారు. వాళ్ళు మరలా ప్రార్థనకు వస్తూ ఉండేవారు. ఎక్కువగా ఊళ్ళో అన్య జనాంగం మధ్య దైవ సేవకులు పరిచర్య. ఎందుకంటే మన పల్లెటూరులో ఎక్కువగా ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి కనుక ఎక్కువ ఇక్కడ కాకుండా అన్య జనాంగం మధ్యకి వెళ్ళేవారు. మరి బాగా ప్రార్థన చేసేవారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రార్థన చేసుకొని పడుకున్నాను. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనక అట్టి మనసును మీరు ఆయుధంగా ధరించుకొనుడి అని చెప్పేసి ప్రభు స్వరం నాకు వినబడుతుంది. ఏంటని చెప్పేసి లేచి చదవమని చెప్పినప్పుడు నేను లేచి వాక్యం చదువుకున్నాను. ప్రభువా మీరు మాట్లాడుతున్నారు, మీ చిత్తం ఎలా ఉందో అలా జరిగించండి నా పట్ల అని చెప్పేసి నేను ప్రార్థనలో కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉన్నా. మరి అలాగే క్రీస్తు శ్రమ పడ్డారు కనుక మనం కూడా మన జీవితాల్లో కూడా శ్రమ అనేటువంటి తప్పకుండా ఉంటుంది. ఎప్పుడు పూలబాటే ఉండదండి. శ్రమ తప్పకుండా అనుభవించాలి. నిజ క్రైస్తవులకు శ్రమలు రాకుండా ఏమీ ఉండవు. కనుక ఆ విధంగా మరి శ్రమను కొంచెం అనుభవిస్తా ఆ విధంగా పరిచర్య కొనసాగుతూ ఉంది. చుట్టుపక్కల ఊర్లు కూడా నడిచే వెళ్ళేవారు. పాస్టర్ గారు కూడా నడిచి వెళ్ళేవారు. మా 1980లో సైకిల్ కొనుక్కున్నారు కానీ ఎక్కువగా సైకిల్ వాడేవారు కాదు. పాస్టర్ గారు బాగా నడక ఎక్కువ, బాగా స్పీడ్ నడుస్తారు. పాస్టర్ గారు బాగా చాలా స్పీడ్గా నడుస్తారు. నా పాస్టర్ గారితో నేను నడవలేను, నేను ఎక్కడుంటే పాస్టర్ గారు అక్కడ ఉంటారు. అలాగా వెళ్ళిపోతూ ఉండేవారు పరిచర్యకి. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి పరిచర్యలో పాలు పంపులు పొందాలి కదండి. నాకు వెళ్ళటమే ఇక ప్రభు ఏం చేశారంటే నా గర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. నాకు పెద్ద కుమారుడు, నాకు 10 నెలలకే బాబు పుట్టాడు. మొదట పెద్ద బాబు 10వ నెలలోనే పుట్టాడు. పెళ్ళైన 10వ నెలలోనే బాబు పుట్టాడు. ఇంకా 2 నెలలు ఉన్నాయి కదండి సంవత్సరం కావాలంటే. ఇప్పుడు బాబుదే పుట్టినరోజు ముందు వస్తుంది, మా పెళ్ళైన రోజేమో వెనక వస్తుంది. అదేంటి అనేవాళ్ళు. అది అంతేనండి, అది ప్రభు కృప అని చెప్పి అనేది. మరి నాకు మాత్రం ఏం తెలుసు, నాకు తెలియదుగా. ప్రభు ఎవరిని ఎట్లా వాడుకుంటారో ఆయన కృప, దేవునికి స్తోత్రం. అలాగే ఇక అప్పటి నుండి కూడా సంవత్సరం కాన్పు 6 బాబులు 3 కుమార్తెలు మన మధ్యలోనే ఉన్నారు. మరి వారు కూడా బైబిల్ ట్రైనింగ్కి వస్తున్నారు. మరి ఒకరిని కడుపులో ఉంచుకోవటం, ఒకరినేమో చేత పట్టుకోవటం, ఒకరేమో పాలు తాగటం. మళ్ళీ ఈ విధంగా 18 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదండి, 18 సంవత్సరాలు నేను బిడ్డలకు పాలిస్తూ పరిచర్యలో పాల్గొంటూ దైవ సేవకులకి ఎవరు వచ్చినా నేను పిలవడమే కానీ దైవ సేవకులను పిలవాలన్నా వారితో మాట్లాడాలన్నా చాలా భయపడేవారు. ఎందుకో మరి, అమ్మ నేను కాదు, మేము కాదు, మీరే పిలవండి కొంచెం అనేవారు. అట్లా వెళ్ళి నేనే చెప్తే వచ్చి వారితో మాట్లాడేవారు. అంత ఘనంగా ఉండేవారు పాస్టర్ గారు ఆ ప్రాంతంలో ఆ టైంలో. అప్పటికే దైవ సేవకులు మరి పియూసీ చదివి ఉద్యోగం చేస్తూ పీడబ్ల్యూడీలో రిజైన్ ఇచ్చేసి పరిచర్యకు
తన జీవితాన్ని అప్పగించుకున్నారు, పరిచర్య కొనసాగిస్తున్నారు. అప్పుడు ఒక 10 మంది విశ్వాసులు ఉన్నారు. కొద్దిగా వారు పెద్దవారు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు. వారిలో కూడా ఎవరికి చదువు లేదు, పాటలు మాత్రం బాగా కాస్త నేర్చుకొని పాడుతూ ఉండేవారు. ఇక నేను వెళ్ళిన దగ్గర నుండి మరి ప్రతి వారం కూడా అయ్యగారు ఎక్కువగా ఆయా ప్రాంతాలు వెళ్తా, ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక నెల ఉండి పౌలయ్య గారి పరిచర్య అన్నమాట అయ్యగారిది. అట్లా వెళ్ళి అక్కడ ఉండి అక్కడ బలపరుస్తూ, ఒంటరిగా ఉన్నారు కదా, అట్లా వచ్చేవారంట. అయితే పెళ్ళైన తర్వాత పాస్టర్ గారు మొట్టమొదటి నుండి కూడా నాకు పెళ్ళొద్దు, నేను పరిచర్య చేస్తాననేవారంట. వాళ్ళ అమ్మగారేమో, అయ్యా నిన్ను ఎవరు చూస్తారు, ఎవరి పనులు వాళ్ళు, ఎవరి కుటుంబం వాళ్ళది, మరి నిన్ను ఎవరు చూస్తారని చెప్పేసి వాళ్ళ అమ్మగారేమో వివాహం చేసుకోమంటే ఆ తర్వాత చూద్దాంలేమ్మని చెప్పేసి అనేవారంట. అందుకని చెప్పేసి చాలా లేటుగా అయ్యగారు చేసుకున్నారు. నాకైతే అప్పుడు 17వ సంవత్సరమే. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఒక నెల రోజుల వరకు కూడా అందరూ వచ్చి చూసి వెళ్తా ఉన్నారు, పాస్టర్ గారి భార్య ఎట్లా ఉందో చూడాలని. ఒక నెల రోజుల వరకు వచ్చారు మా ఇంటికి. పాస్టర్ గారు పెళ్ళొద్దు అన్నారు, అసలు భార్య ఎట్లా ఉందో చూద్దామని చెప్పేసి వచ్చారు. సరే పేరు చెప్తే ఆ పేరు కూడా వాళ్ళకి సరిగ్గా వచ్చేది కాదు. శశికళ అంటే అనేవాళ్ళు, చర్చి కళ ఏంటమ్మా మళ్ళీ చెప్పు, ఏందమ్మా అనేవాళ్ళు. అంటే అంత చదువులేని పరిస్థితి కనుక వారు అలా ఉండేవారు. అయినా దేవుని కృపను బట్టి మరి ప్రభు బిడ్డలను ఇస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో ఏమాత్రం కూడా దేవుని యొక్క వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ, క్రీస్తు శ్రమపడిన కనుక అట్టి మనసు మీరు ఆయుధంగా ధరించుకోమని చెప్పారు కనుక ఆ మాటను ఎప్పుడూ ఒక పక్క గుండెల్లో ఉంచుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, మరి 2 సంవత్సరాలు అయ్యేటప్పటికి మళ్ళీ కాన్పు, మళ్ళీ పాలు తాగే పిల్లలు, ఈ ప్రక్కన మళ్ళీ పాలు వదిలిపెట్టినటువంటి పిల్లలు, వీళ్ళందరిని చూసుకుంటూ అనేక మంది దైవ సేవకులు వచ్చేవారండి. అటు వెళ్తా మా ఊరు సెంటర్ కనుక మరి వాహనాలు పెద్దగా ఉండేవి కాదు. ఎప్పుడు పడితే అప్పుడు లారీల్లో వస్తూ ఉండేవారు. ఇక్కడ ఎవరైనా పాస్టర్ గారు ఉన్నారంటే మా అడ్రస్ చెప్పేవారంట, వచ్చేవారు. వస్తే అది ఏ టైం అయినా సరే మరి దైవ సేవకులకి నేను ఒక్కదాన్నే కాదండి, మరి అందరు పిల్లలుగా మరి రాత్రిపూట ఎవరు ఉండరు. అప్పుడు లేచి వాళ్ళకి స్నానాలని, భోజనం అని, మనకున్న దాంట్లోనే దేవుడు ఆశ్చర్యంగా అద్భుత రీతిగా మా కుటుంబాన్ని ప్రభు పోషించారు. పక్షులను ఏ విధంగా పోషించారో, పక్షులను చూడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు. కనుక ఆ విధంగా మమ్మల్ని ప్రభు పోషించారు. నాకు ఏది కావాలంటే అదే. మరి గర్భిణీతో ప్రెగ్నెంట్గా ఉంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదండి, అవునుగా, మాకు తెలుసు, మరి మీకు తెలియదు కదా. అలాగే నా ఆశ ప్రభు తీర్చేవారు. ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. ఒకవేళ మా ఇంట్లో లేకపోయినా ఇట్లా వచ్చేటువంటి విశ్వాసులు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధులు ఎవరో ఒకరు కూడా చేసుకొని తీసుకొచ్చేవారు, లేకపోతే ఇచ్చెళ్తూ ఉండేరు. ఆ విధంగా మరి ప్రభు మా ప్రతి ఆశను, కోరికను, ఉద్దేశములను తీరుస్తూ మరి దైవ సేవకులతో నేను కూడా మరి సహకరించటానికి పగలంతా పని, రాత్రికి 7 గంటలకల్లా లాంతరం ముట్టించుకొని ఈ పిల్లల్ని ఎంటబెట్టుకొని మళ్ళీ 2, 3, 4 ప్రక్కన వాళ్ళని పిలుచుకొని విశ్వాసుల్ని నడిచి వెళ్ళిపోయేవారు. 4-5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్ల దూరం కూడా నడిచి వెళ్ళేవారు పిల్లల్ని తీసుకొని. నడవలేని పిల్లల్ని వాళ్ళు ఎత్తుకునేవారు. నేను నిండు గర్భిణీతో ఉన్న ఇంటి దగ్గర ఒక్క రోజు కూడా నేను రెస్ట్ తీసుకునేదాన్ని కాదు. అయ్యగారితో సహకరించి ప్రతి పనిలో కూడా నేను చేస్తానే ఉండేదాన్ని. అయ్యగారు ఎక్కువగా అక్కడ ప్రార్థన మందిరంలో ఉండి ప్రార్థన చేసేవారు. నేను బయట ఉండి దేవుని స్తుతించుకుంటా, నేను ప్రార్థన చేసుకుంటా, పనులు చేసుకుంటా, వచ్చేవారితో మాట్లాడతా, వారికి సమాధానం చెప్తా, ఈ విధంగా పంపిస్తూ ఉండేవారు. మరి దేవుని కృపను బట్టి అంచెలంచెలుగా ప్రభువు మరి సంఘాన్ని అభివృద్ధి పరిచారు. అప్పుడు అయితే ఒక 10 మంది వచ్చేవారు, కానీ మరి 100లోనికి 1000లోనికి వెళ్ళిపోవడానికి ప్రభు కృప చూపారు. ఆయా ప్రాంతాలు, చుట్టుపక్కల ప్రాంతాలు, ఒక 10 గ్రామాలు, ఇంకా దైవ సేవకులు అయితే ఇంకా చాలా దూరం వెళ్ళి వాక్యం చెప్పి వచ్చేవారు. మేమైతే కాలినడకన కనుక చుట్టుపక్కల ఉన్నటువంటి వారి ఊర్లు వెళ్ళి వారిని పలకరించి ప్రార్థన చేసి, ప్రతి ఊరిలో కూడా సంఘంలో మరి సంఘ బిడ్డలు బాప్తిసం పొందుకొని దేవుని నమ్ముకొని దేవుని యొక్క రాజ్య స్థాపనకు వారు కూడా పాటుపడుతూ వారు కూడా సహకరిస్తూ ఉండేవారు. మరి దేవుని సన్నిధిలో
వీరికి ఎలా చేయాలి మరి అని చెప్పేసి ఆలోచన వచ్చినప్పుడు వాక్యం చెప్తుంటే వింటున్నారు కానీ మరి చదువు లేదు కదండి, గుర్తుంచుకుంటున్నారు పర్వాలేదు, కానీ చదువు నేర్పాలి అనేటువంటి ఒక ఆశ కలిగింది. వయోజన విద్య ఆ విధంగా పెద్దవారికి పెడితే బాగుంటుందని చెప్పేసి దైవ సేవకులు పురుషులకి స్త్రీలకు నేను ఆ విధంగా 4వ బాబు పోలీస్ బాబు, ఇప్పుడు ఆయన పోలీసుగా చేస్తున్నాడు మంగళగిరి డీజీపీ ఆఫీస్లో. ఆయన గారు గర్భంలో ఉన్నప్పుడు నేను ఆ చదువు ప్రారంభం చేశాం. రాత్రిపూట చదువు, పగలంతా పని, మళ్ళీ ప్రార్థన లేకుండా చదువు కాదండి. అయ్యగారి ప్రార్థన ఇప్పుడు మనం ఆల్-నైట్ చేస్తున్నాం కానీ హానుక అయ్యగారు ప్రతి శనివారం ఆల్-నైటే, ప్రతి బుధవారం ఆల్-నైటే. ప్రతి ఉంటే ఉండు, లేకపోతే లేదు, ఇంకేం లేదు. ఒకవేళ మీకు ఏమైనా బాధగా ఉందా, రాలేకపోతున్నావా, ఉండండి, ఇంటి దగ్గర ఉండు, బాగుంటే సహకరించి అనేవారు, నన్నేమనేవారు కాదు. అయినా ప్రభు యొక్క పరిచర్య కొరకు మనం వచ్చాం కనుక మంద కాదు, దేవుని పరిచర్య అని చెప్పేసి ఏ సమయంలో ఏ స్థితిలో ఎట్లా ఉండా కూడా అయ్యగారికి బాగా సహకరించేదాన్ని అండి. నా గొప్పతనం ఇందులో ఏది కూడా లేదు, ప్రభు కృపను బట్టి అలాగా వాడబడ్డాం కనుక మరి దేవుని సన్నిధిలో ప్రార్థించిన రీతిగా 6 బాబులు పుట్టిన తర్వాత అందరూ అంటున్నారు, అందరు బాబులే పుడుతున్నారు, పాపలు పుట్టట్లేదు అంటున్నారు. మళ్ళీ అంటేను మా అమ్మగారు అన్నారు కదా, అమ్మ పెద్ద బాబు 2వ బాబు పుట్టిన తర్వాత ఆపరేషన్ లేకుండా ప్రార్థన చేసుకోమ్మా, ఆపరేషన్ చేయించుకోకూడదు మనం అని చెప్పేది. ఫ్యామిలీ ప్లానింగ్ ఇదంతా మనకొద్దు అని చెప్పేసి అంటూ ఉండేది. అయితే నాకు ఈ విషయాలు కూడా నాకు పెద్ద తెలిసేది కాదు. సరేలే అమ్మ అన్నాను. అయితే నేను ప్రార్థన చేసుకుంటున్నా, వద్దు ప్రభా, 2 చాలు సేవా పరిచర్యకు అని చెప్పేసి నేను ప్రార్థనలో రోజు దేవునితో మనవి చేసుకుంటా ఉన్నా. అయితే పునాదిపడి వెళ్ళాల్సి వచ్చింది. మరి సందర్భంగా పునాదిపడి వెళ్ళే టయానికి మా రాధక్క అంటలేదండి, అక్కగారు మా ఇంట్లోనే ఉంటారు, మాకు మగపిల్లలు లేరు కాబట్టి అక్కగారిని మా ఇంట్లోనే ఉంచి మేము వచ్చినప్పుడు చూడడానికి ఆ గారిని అక్కడే ఉంచారు. ఆమె కూడా బాప్తిసం పొందింది, పెంతెకొస్తులోనే సంఘంలో చేర్చబడి మంచిగా పరిచర్య, దైవ దర్శనాలు, లేచి లేఖనాలు రాయటం, పాటలు రాయటం అక్క బాగా వాడబడేది. అక్కళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు వెళ్ళేటప్పటికి, నేను కూడా వెళ్ళి కాళ్ళు కడుక్కొని మోకరించి ప్రార్థన చేసుకుంటున్నా. మరి ఆ సమయంలోనే ప్రవచనం వచ్చింది. శశికళ నా కుమార్తె, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను పరిచర్యకి, నువ్వు పిల్లలు వద్దని చేస్తున్నావు ప్రార్థన, నేను పిల్లల్ని ఇస్తున్నాను నా పరిచర్య కొరకు, నువ్వు మాత్రం వద్దనొద్దని చెప్పేసి ప్రవచనం ద్వారా ప్రభు మాట్లాడారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని చెప్పేసి అనుకునేటప్పటికి అప్పటికి దయారత్నాయ్య గారు 3వ నెల గర్భంలో ఉన్నారు. ఇక నేను అనుకున్నాను, ప్రభు మరి పరిచర్యకు కావాలని చెప్పేసి అనుకుంటున్నారు, మరి ఇది కూడా మరి ఆలోచన చేస్తే శరీరరీత్యా మరి ఇంతమంది పిల్లలను చూసుకొని సంఘాన్ని చూసుకొని మరి ప్రార్థనలో ఉంటూ వచ్చేవారిని చూసుకుంటూ సహకరించుకుంటూ అందరితో మరి మంచిగా ఉంటూ ఇవన్నీ కూడా జరిగించాలంటే కొంచెం కష్టమే. అయినా సరే తర్వాత 6 తర్వాత సంఘం ప్రార్థన చేశారంటండి, నేనైతే ప్రార్థన చేయలే. సంఘం ఏం చేశారంటే ఆడపిల్లలు కావాలి పాస్టర్ గారు వాళ్ళకి అని చెప్పేసి హానుకరాయ్ గారికి పాస్టర్ గారికి ఆడపిల్లలు ఉంటే బాగుంటుందని చెప్పేసి చేశారంట. తర్వాత మన మధ్యలో ఉన్న హైనీ సిస్టర్ గారు పుట్టారు 7వ కాన్పులో. తర్వాత మళ్ళా ప్రభు 2 కుమార్తెలను ఇచ్చారు. ఈ విధంగా ఈ పరిచర్య కొనసాగుతూ ఉంది. అయితే దైవ సేవకులుగా పరిచర్య చక్కగా జరిగించారు హానుకరాయ్ గారు. సంఘంలో నుండి 2 పంపించి చుట్టుపక్కల ప్రాంతాల్లో వారికి పంపించి, వాళ్ళకి చదువు లేదు, మీరు వెళ్ళి ఊరికే పలకరించి ప్రార్థన చేసి రండి, ఎలా ఉన్నారని అడిగిరండి అంటే, అయ్యగారు మాకు చదువు లేదుగా, మేమేమి వెళ్తాం, వారికి ఏం చెబుతాం అనేవారు. మీరేం చెప్పొద్దు, పలకరించి బాగున్నారని చెప్పేసి అడిగి క్షేమాలు అడిగి మళ్ళీ మీరు రండి అంతే చాలు అని చెప్పేసి అంటే కొంతకాలం అలాగ చేశారు. మరి చదువు లేదు కదా, మేము మరి దేవుని కృపను బట్టి 4వ బాబు గర్భంతో ఉన్నప్పుడు మరి చదువు అనేది నేర్పించాం. 30 మంది ఆడవాళ్ళకి 30 మంది మగాళ్ళకి, పురుషులకి, స్త్రీలకి ఆ విధంగా నేర్పించినప్పుడు వారిలో కొంతమంది చదువుకోవటానికి ప్రభు కృప చూపారు. బైబిల్ చదువుతున్నారు, చక్కగా పాటలు పాడతారు, అన్ని విషయాల్లో కూడా బాగా సహకరిస్తారు. ఇంకెవరు లేరండి అక్కడ, ఒకటే సంఘం.
దేవుని కృపను బట్టి ఇంతవరకు కూడా మరి అక్కడ పరిచర్య జరిగిస్తున్నారు. వాస్తవం ఏంటంటే అసలు దైవ సేవకులు ప్రత్యేకించి స్వస్థత వరం కలిగి ప్రతి రాత్రి కూడా ఎవరొకరు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళటం. మాకు నిద్ర ఉండదు. ఎందుకంటే మండ్రగబ్బ ముట్టిందండి, పురుగు ముట్టిందండి, వాంతులైనాయండి, బాగలేదండి, ఈ విధంగా వస్తూ ఉండేవారు. అందరూ వచ్చినా సరే మేము నిద్ర మారుకొని అయినా వెంటనే లేచి వారికి పరిచర్య ప్రార్థన చేసి పంపించేవారు. ఒక్కొక్కరు అయితే మరి రక్తపింజరి కరిసి బాగా కాలు బొటేలు ఊడిపోయింది. అతన్ని తీసుకొచ్చి మందిరంలో పడుకోబెడితే పాస్టర్ గారు ఒక వారం రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుని కృపలో స్వస్థత కలిగింది. మరి రక్షించబడ్డారు. దేవుని బిడ్డలుగా వారు కూడా ముద్రించబడ్డారు. ఈ విధంగా అనేక మందిని ప్రభువు మరి అలాగా స్వస్థపరిచి పరిచర్యలో వారిని కూడా వాడుకున్నారు. మరి పౌలయ్య గారు ఏ విధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా స్వస్థత, అవును కదా. మరి ఈ విధంగా పరిచర్యలు జరిగినాయి. మరి దేవుని కృపను బట్టి 6 కుమారులకు వివాహం చేయడానికి ప్రభు కృప చూపారు. మరి ఆయనకి కూడా నాన్నగారు ఉన్నప్పుడే వివాహం జరిగింది. ఇంకా 2 ఉన్నారు, రోజు మేరీ పుష్ప, మీ అందరికి కూడా తెలుసు. వారి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. వారిద్దరు ఉన్నారు. ఈ పరిచర్య ఈ విధంగా జరిగించడానికి ప్రభు మమ్మల్ని బలపరిచారు. మాలో ఏ గొప్పతనం లేదు, కానీ అలాగే బలపరిచి ఆ ప్రాంతంలో వాడుకున్నారు. చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి, ఇంట్లో కూడా చాలా కష్టంగా ఉండేది. లేని పరిస్థితుల్లో ఏదైనా దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి అడిగితే అనేవారు, ప్రార్థన చేయి మోకరించి అనేవారు. ఇంకేం చెప్పేవారు కాదు నాకు. నేను అప్పుడు చేస్తా ఇప్పుడు చేస్తా, నా కోసం ఎదురు చూడు అనేవారు కాదు. ప్రార్థన చేయనేవారు. నాకు ప్రార్థనలో బాగా ట్రైనింగ్ ఇచ్చారు అయ్యగారే ట్రైనింగ్. నేను ఏ ట్రైనింగ్కి వెళ్ళలేదండి. అన్ని విషయాల్లో కూడా దైవ సేవకులే నాకు ట్రైనింగ్. నాకు వెళ్ళినప్పుడు అన్నం వండటం కూడా చేత కాదు. అయ్యగారి అసలు చూపించి ఇలాగ అన్నం వండమని చెప్పేవారు. ఈ విధంగా చెప్పుకుంటూ చక్కగా చెప్పిన పనల్లా కూడా చేసుకుంటూ అయ్యగారికి సహకరిస్తూ ప్రతి విషయంలో కూడా నేను చెప్పినవి కూడా అయ్యగారు వినేవారు. అలాగా ఒకరం ఏమాత్రం కూడా కించపరచుకోకుండా ఎప్పుడూ ఏ మాట ఎక్కడా కూడా మా జీవితాల్లో 35 సంవత్సరాలు దైవ సేవకులతో సంసార జీవితంలో ఏనాడు కూడా మేము ఎడపెడ మొక్కలుగా ఉండటం ఏమాత్రం కూడా లేదు. ఈ విధంగా ప్రభువు ఈ పరిచర్యలో వాడబట్టడానికి కృప చూపారండి. మరి ఇప్పుడైతే ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి పరిచర్య ఉన్నది, వెళ్ళాలి. దైవ సేవకులు లేనటువంటి లోటు ప్రభు బిడ్డల ద్వారా తీరుస్తున్నారు. దయ్యయ్య గారు, అలాగే పెద్దబాబు, ఇలా ఇక్కడ ఉన్నటువంటి జోబాబు తపలిస్టు. మరి చిన్నప్పుడే 5 సంవత్సరాలు అప్పుడే తపలా కొని, అయ్యా నువ్వు తపలా నేర్చుకోవాలి తప్పకుండా, నేను పాట పాడతా నువ్వు తపలా కొట్టనేదాన్ని. అసలు అక్కడ ఆ తపల ఎట్లా కొట్టాలో కూడా తెలియదు. అయితే చిన్నగా అట్లా ఇట్లా కొడతా ఉండేవాడు. తపలా ఉంది ఇంట్లో. ఇప్పుడు చక్కగా తపలా వాయిస్తూ ఉంటాడు. బాగా దేవుని కృపను బట్టి ఆ విధంగా ఈ పరిచర్యలు మరి ఇప్పుడు ఒకరితో పని లేకుండా వారే మైక్ పెట్టేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవారు, వాక్యం చెప్పేవారు, పరిచర్య చేసేవారు, అందరినీ ఇంకొకరు సహాయం తీసుకోకుండా. అయితే శ్రమ అయితే అయింది, కానీ ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు గర్భిణీతో ఉంటా, పాలిస్తా, ఎప్పుడు నాకు పసర పడతా ఉండేదండి. పసర ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే పెద్దబాబు గర్భిణీతో ఉన్నప్పుడు పసర పట్టడం మొదలుపెట్టింది. వాంతులు 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 వాంతులు. ఒకరోజు అన్నం తింటే 2 రోజులు అన్నం ఉండేది కాదు. అలాగైనా సరే ప్రభు వాడుకునేవారు. ఒక గ్లాసు మజ్జిగతో లేకపోతే ఒక గ్లాసు నిమ్మరసంతో తాగి చేస్తూనే ఉండేదాన్ని. పని మాత్రం రాజీ పడే పని లేదు. ఎందుకంటే చెయ్యాలి కదా. మరి పిల్లలు ఉన్నారు, ఎవరు చేస్తారు మనకి? సంఘస్థులు ఉన్నారనుకోండి, ఎప్పుడో ఒకరోజు అరరోజు చేస్తారు. మరి ప్రతి సమయంలో మనకు చేయాలంటే కుదరదు. వారు కూడా పనులు చేసుకోవాలి కదా. వారి మీద కూడా మనం డిపెండ్ అయి ఉండటం మంచిది కాదని చెప్పేసి మరి అలాగ చేసుకుంటూ పోతూ దేవుని కృప వల్ల మరి ఎప్పుడైతే కాన్పులు ఆగిపోయినాయో అప్పుడు పసరు కూడా ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చూయించుకుంటే అన్నారు కదమ్మ, టయానికి నిద్రపోవాలి, టయానికి ఆహారం తీసుకోవాలి, అట్లయితే మీకు బాగుంటుంది అని అన్నారు. మనకి ఎప్పుడు ఆల్ నైట్, ఇంకా టైం ఎప్పుడు? అవును కదండి. దేవుని పని ప్రాముఖ్యమైంది.
కనుక ఆ విధంగా ప్రభు పరిచర్యలో మరి కొనసాగటానికి మరి 9 మంది బిడ్డల్లో పుష్ప లాస్ట్ పాప కనుక 9 మందికి ఏదో అరాకొరాగా కొంచెం పాలు ఉన్నాయి ఇవ్వటానికి. పుష్పకి అసలు పాలు లేవు. పుట్టిన తర్వాత ఏడుస్తూ ఉంది. వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పోస్తున్నాం, పటికి నీళ్ళు పోస్తున్నా. అలాగ చేసి ఆ 15 రోజుల వరకు 15వ రోజున పిల్లలకి అన్నం అది పెట్టేసేసుకొని బాలింతగా ఉండా పని చేసుకోవటమే, ఎట్లా ఉండా పని చేసుకోవటమే, కానీ సమయాల్లో కూడా పని చేసుకోవటమే నా పని. హైనీని కనే సమయంలో మా నాన్నగారు మా బావగారు వచ్చారు. వాళ్ళకి భోజనం రెడీ చేసి పెట్టాను. మళ్ళీ వాక్యాల్లో ఇంటి దగ్గర ఉతుక్కోవటానికి ఇప్పుడులాగా బోర్లు ఏం లేవండి. మాకు దగ్గరగా వాగు ఉంటుంది, అక్కడికి వెళ్ళి బట్టలు పిండుకొచ్చుకోవాలి. 2-3 బేషన్లు గొడ్లు ఉంటాయి. అవన్నీ తీసుకెళ్ళి ఉతుక్కొచ్చా నొప్పులు పడతానే. స్తోత్రం స్తోత్రం అనుకుంటానే వంగుతున్నా లేస్తున్నా. పక్కన అంతలోకి ఒక విశ్వాసం వచ్చింది. అమ్మ అంటుంది, ఏమ్మా ఏంటి అట్లా ఉండవు, అట్లా అంటున్నావు, ఏంటి నొప్పులు వస్తున్నాయి అని అంది. అవును అమ్మగారు, మరి కొంచెం నొప్పిగానే ఉంది అని చెప్పేసి అని గబగబా అన్నం కూర వండేసి ఒక టిక్కి బియ్యం జరిగేసి ఇంట్లో పెట్టుకొని, ఎందుకంటే మళ్ళీ చేసేవాళ్ళు లేరుగా. అన్నం వండాలంటే అప్పుడు అన్నీ రాళ్లే, మిల్లులు లేవు, రాళ్ల మిల్లులు లేవు. అప్పుడు మిల్లేసి ఇచ్చేవారు, మనం బాగు చేసుకోవటమే. అవే నా చేత కాదు. అందుకని చెప్పేసి కొంచెం జల్లెడేసుకొని సరి చేసుకొని మరి ఇల్లు కూడా మందిరం అయితే ఉన్నది, మందిరం మాత్రం బండలు పరిచారు. మేముండే ఇల్లు మాత్రం మట్టిల్లే, అలుక్కోవటమే. ఇల్లు కూడా అలుక్కున్నా శుభ్రంగా, ఎందుకంటే మళ్ళీ కాన్పు అయితే కలికే వాళ్ళు ఉండరు, కుదరదని రెడీ చేసేసుకున్నా. కాన్పుకి ఎప్పుడు కూడా మరి మంత్రసాన్ని వచ్చేటప్పటికి అన్నీ రెడీ చేసి ఉంచుకునేదాన్ని. ఏంటమ్మా నీకు తెలిసినట్టే అట్లా చేస్తావంటే, అవును తెలుసమ్మా నాకు, అందుకే నేను రెడీ చేసుకున్నా అనేది. మా హైనీకి అయితే అసలు ఎవరు కూడా లేరు. వెళ్ళి నా దగ్గర ఉన్నటువంటి ఆవిడ, అమ్మ స్నానం చెయ్యి, నీళ్ళు తోడతానని, సరే చెయ్యండి తోడమ్మా స్నానం చేస్తానన్న. నీళ్ళు తోడి నాకు స్నానానికి దొడ్లో పెట్టిన తర్వాత వెళ్ళిపోయింది. నేను స్నానం చేసి వచ్చేటప్పటికి బాగా ఎక్కువగా నొప్పులు వచ్చేసి గుమ్మం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ నిలబడలేకపోయా. వెళ్ళి అంతే పడుకున్నా మంచం మీద, బట్ట లేదు ఏమి లేదు. హైని పుట్టేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెనకాల వచ్చే ఆవిడ అంటుంది, ఏంటమ్మా ఎవరు లేరుగా అని చెప్పేసి చూసి గబగా వెళ్ళి మంత్రసాన్ని పిలుచుకొచ్చింది. దేవుని కృపను బట్టి మరి ఒక పైసా ఖర్చు కూడా లేకుండా ఆ విధంగా కాన్పులు ప్రభు ఇంటి దగ్గరే 9 మందికి. అయితే పుష్ప పాలేని పరిస్థితుల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాం. 15 రోజు మరి ముడుచుకుపోయింది, చనిపోయేటట్టుగా అయిపోయింది. నేనైతే వచ్చి ఏడ్ చేశా, చనిపోయేటట్టు ఉంది. నేను వెళ్ళి అయ్యగారిని పిలుచుకొచ్చి, అయ్యగారు మరి పాప పరిస్థితి ఎట్లా ఉందంటే, అయ్యగారు వచ్చి ప్రార్థన చేసి, పరిచర్యకు ప్రభు ఇచ్చారు, ఆయన చిత్తమైతే బ్రతికిస్తారు, లేకపోతే తీసుకుంటారు, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి రేపు నుండి బర్రెపాలు పోయి అన్నారు. బర్రెపాలు తీసుకొచ్చి పోయిండి, మరి చేసేది ఏముందని అంటే సరేలని చెప్పేసి తెల్లారి బర్రెపాలు తీసుకొచ్చి పోస్తే అప్పటి నుండి కూడా ఒకటే విరోచనాలు, అటు వెళ్ళటం ఇటు రావటం, అసలు ఏం లేదు. మళ్ళీ 3వ నెల వచ్చేంత వరకు కూడా ఒకటే చాకిరి, ఈ ఉతకటం, అవి ఆరేయటం, ఇవి వండటం, పిల్లలు పెట్టుకోవటం, చూసుకోవటం. వచ్చేపోయి నాకు తినటానికి కూడా టైం ఉండేది కాదు, ఆకలితో సుడిపడిపోయేది ప్రాణం. అలాంటి సమయంలో ప్రభుని స్తుతించుకుంటా ప్రార్థన చేసుకుంటా మరి ఈ శ్రమ అంతటికి కూడా ప్రభు అని ఒక రోజున నాకు సంతోషాన్ని ఇస్తావని చెప్పేసి దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి ప్రార్థన చేసుకుంటూ ఓర్పు సహనము ప్రభు నాకు ఇవ్వమని చెప్పేసి అడుగుతూ దేవుని సన్నిధిలో ఆ విధంగా ముందుకు కొనసాగిపోయాను. మరి ఆ విధంగానే 3వ నెలలో డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే, అమ్మా పాపకు అసలు రక్తం లేదు, మరి ఏం పెడుతున్నావు, ఎన్నో కానుపు అని చెప్పేసి అడిగారు డాక్టర్ గారు. నాకు 9వ కానుపండి అన్న. పైకి కిందకు చూశారు డాక్టర్ గారు. చూసి నేను చెప్పినట్టు చెయ్యి, మరి అట్లా చేస్తే పాప బతుకుద్ది, లేకపోతే లేదన్నారు. సరేనండి అన్న. గంటకి నువ్వు ఆహారాన్ని మార్చాలి. కృష్ణార్ స్టవ్ దగ్గర పెట్టుకొని, గ్యాస్ లేదు కదండి, పొయ్యి మీదే. పొయ్యి ఉదయం ఎదిగిస్తే సాయంత్రం వరకు ఇక రాత్రికి కూడా మండుతూనే ఉంటుంది. పొయ్యి ఆరిపేసేది లేదు మాది. రోజుకు 3 మానికలు, 6 కేజీలు బియ్యం వండాలి. కూరలు ఇవన్నీ కూడా. మా 2వ బాబు పుట్టినప్పుడు మా నాన్నగారు మా ఇంటికి వచ్చారు. అక్కడి నుండి నాతో సహకరిస్తూ మా నాన్నగారు కూడా మా కాడే ఉండేవారు.
మొత్తం 12 మందికి ప్రతిరోజు వండుకోవాలి, చేసుకోవాలి, పెట్టుకోవాలి. అలా డాక్టర్ గారు అన్నారు. సరేనండి అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత అదేవిధంగా 1 గంట జావా పాలు కలిపి, మళ్ళీ 1 గంట ఆగిన తర్వాత అరటికాయ పాలు, 1 గంట ఆగిన తర్వాత మరి బియ్యం వేయించి నెయ్యిలో వేపి ఉడకబెట్టి చక్కగా అది నెయ్యిలాగా అయిపోద్దమ్మా, ఎనపూసలాగా అయిపోద్ది, అది పెట్టేసేయి పాపకి బాగుంటుంది. మళ్ళీ ఈసారి తీసుకొచ్చేటప్పటికి 3 కేజీలు పెరగాలి పాప అన్నారు. సరేనండి అని చెప్పేసి వచ్చేసి నవ్వారు నన్ను చూసి. మళ్ళీ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు కాటా వేస్తే 6 కేజీలు వచ్చింది. హల్లెలూయా. డాక్టర్ గారు నన్ను చూసి నవ్వి, నీలాంటి తల్లిని నేను ఇంతవరకు చూడలేదమ్మా, ఇంతమందికి నేను వైద్యం చేస్తున్నాను, నీలాంటి తల్లిని నేను ఇదే ఫస్ట్ టైం చూడటం అని చెప్పేసి, ఇప్పటికి వెళ్ళినా ఎప్పుడన్నా మేము ఎక్కువగా అసలు హాస్పిటల్కి వెళ్ళమండి, అంతమంది పిల్లల కన్నా బాగోపోతే ప్రార్థన చేస్తారు అయ్యగారు, నేను కూడా ప్రార్థన చేసుకుంటా. అట్లాంటి పరిస్థితులు ఎప్పుడన్నా ఆర్ఎంపీ డాక్టర్ గారు వచ్చి ఏదన్నా మరి బాగోపోతే ఒక ఇంజక్షన్ చూసి వెళ్తూ ఉంటారు. కానీ నేను పెద్దగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన దాన్ని కాదు, వారికి చేయించిన దాన్ని కూడా కాదు. పుష్ప కడుపులో ఉన్నటువంటి సమయంలో బాగా నీరు వచ్చేసింది, ఇక రక్తం ఏమాత్రం కూడా లేదు నా దగ్గర. వెళితే డాక్టర్ గారు కూడా చూసి ఎన్నో కాన్పు అన్నారు, 9వ కాన్పు అన్న. ఆవిడ కూడా పైనుంచి కిందకు చూసి నవ్వి సరే అమ్మా అని చెప్పేసి నాకేమి కూడా ఒక ట్యాబ్లెట్ కూడా ఇవ్వలేదు. ఇక్కడ ఉండు నేను కాన్పు చేస్తానన్నారు. అయితే నన్ను తీసుకెళ్ళినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ గారు అన్నారు కదా, అమ్మగారు ఒక అమ్మగారే అంటారు, ఆయన గారు కూడా ఆచార్యులు గారు, ఆయన గుళ్ళో పూజారి, ఆయన గారు అన్నారు, దేవుని కృప మీకు తోడుగా ఉంటుందమ్మా, ఏం బాధలేదు. అమ్మగారు ఇక్కడ 1 గంట కూడా ఉండడానికి వీలుండదండి, ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు, నేను చూసుకుంటా లేదైతే అని చెప్పేసి పక్కన మాట్లాడి తీసుకొచ్చేసారు. అయ్యగారి ప్రోద్బలంతోనే, డాక్టర్ గారి ప్రోద్బలంతోనే నేను ఆ టైంలో వెళ్ళాను. అంతవరకు నేను అసలు హాస్పిటల్కి వెళ్ళటం కానీ లేకపోతే ఒక మందులు వాడుకోవటం కానీ అవి ఏం లేవు. ఇంటి దగ్గర ప్రభు ఇచ్చింది తినటం, ప్రార్థన చేసుకోవటం, పరిచర్య చేయటం. ఏ టయాన్ని పడుకున్నా 4 గంటలకు లేచి ప్రార్థన చేయటం. 4 గంటలకు మాత్రం నాకు దేవుని కృపను బట్టి మెళుకు వస్తుంది. ఆ విధంగా ప్రభువు వాడుకున్నారు. మరి అలాంటి సమయంలో కాన్పు కూడా దేవుని కృపను బట్టి బాగానే అయింది. అలా ప్రభువు వాడుకొని పరిచర్యలో బిడ్డలను ఇచ్చారండి. మరి వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రతినిత్యం కూడా మరి దైవ సేవకులు ఎప్పుడూ ప్రార్థన చేసేవారు. ఎట్లాగంటే పొలాన ఒక సట్టు ఉండేది, ఆ సట్టులోకి వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేసేవారు. ఆ సట్టు కూడా కొంచెం అట్లా డౌన్ అయిపోయింది, గుంత మోకరించి 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 అలాగనే ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు. ఎక్కువగా ప్రార్థన అంటే ఎంత ఇష్టం, బాగా ప్రార్థన చేస్తారు. అలాగా ప్రార్థన చేసి సంఘాన్ని కూడా ఆ విధంగానే ప్రార్థనలో నడిపించారు. ఎక్కువ టైము ఇప్పటికైనా సరే ఎక్కువ జాము వరకు ఉంచినా ఉంటారు, ప్రార్థన చేయగలుగుతున్నారు దేవుని కృపను బట్టి. అలాగ ప్రార్థన చేసే దైవ సేవకులు పడుకున్నారనుకోండి, రెస్ట్ తీసుకునేటప్పుడు ఒకవేళ ఏదో అర్జెంటుగా మనం వెళ్ళి లేపాలంటే అట్లా తడితే స్తోత్రం స్తోత్రం అంట లేస్తారు, కానీ ఉలికి పట్టం అట్టో ఇట్టో ఏదుగా ఉండదు. ఏమొస్తుందంటే స్తోత్రమే వచ్చేది. ఎప్పుడు స్తుతించుకుంటూ ఉండేవారు. నిజంగా బైబిల్లో హానోకు భార్య పిల్లలతో కూడా ఉండి దేవునితో కూడా నడిచినటువంటి రీతిగా దైవ సేవకులు అంత ప్రార్థనలో డీప్గా దేవునితో ఉన్నారు. కళ్ళారా చూశాను కనుక నేను చెప్తున్నా. ఎందుకంటే మన పితరులు కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమన్నారు. ఎవరో పేతురయ్య గారు, యెహోనయ్య గారు కదా. అందుకని చెప్పేసి మరి మా జీవితాల్లో ప్రభు జరిగించారు. దేవుని కృపను బట్టి అలా జరిగినాయి. మీ అందరికంటే ఇక్కడ కూర్చున్న మరి దైవ సేవకులు సేవకురాండ్ర కంటే గొప్పదాన్ని ఏం కాదు, కానీ అలాగా ప్రభు నడిపించారు. మరి మంచిగా ప్రార్థన చేసేటువంటి దైవ సేవకులకి మనం ఎంతగానో సహకరించి ముందుకు కొనసాగాలి. ఎట్లా అంటే ఏగుజామునే తప్పకుండా లేచి ప్రార్థన చేసే అలవాటు మరి దైవ సేవకులకు సేవకురాండ్రకు తప్పకుండా ఉండాలి. నేను ఒకరోజు మరి ఎందుకో పాలుమాలేను, నేను లెగిసి ప్రార్థన చేయలేకపోయి అలా టైంలో నిద్రపోతున్నట్టు టైంలో పాట అనిపిస్తుంది నాకు. ఆ పాట నాకు చెవుల్లో గుంగురమంటూ వినిపించేటప్పటికి నేను స్టార్ట్గా అయిపోయి లేచి కూర్చున్నా. ఏంటని అంటుంటే
ప్రార్థన చేసుకోలేదు అని చెప్పేసి గుర్తొచ్చింది. ఇక లేచి ప్రార్థన చేసుకున్న. ఆ పాట ఏంటంటే ఒక్క చరణం పాడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సోమరి మేలుకో, వేకువనే లేచి ప్రార్థించుకో. సోమరి మేలుకో, వేకువనే లేచి ప్రార్థించుకో. వేకువనే లేచి పనులు చూచుకో. జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో. వేకువనే లేచి పనులు చూచుకో. జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో. ఉతక మీద తలుపు తిరుగు రీతిగా, తన పడక మీద సోమరి తిరుగాడును. కానుగ చుట్టెద్దు తిరుగు రీతిగా, సోమరి చుట్టూ లేమిడి తిరుగును. హల్లెలూయా. ఈ విధంగా స్వరం వినబడేటప్పటికి లేచి ప్రార్థించుకున్న దైవ సేవకులమైనటువంటి మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. మరి మన ఇక్కడికి అందరం కూడా బెరాక బైబిల్ కళాశాల మరి వేదాంత అధ్యాపకులైనటువంటి ప్రిన్సిపల్ అయ్య గారు, డేవిడ్ రాజు అయ్య గారు చక్కగా ప్రతిరోజు కూడా వాక్యం లైవ్లో అందిస్తున్నారు కదండి. అయితే నాతో మా పిల్లలు చెప్పారు కదా, అమ్మ బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలి అని అన్నారు దయారత్నయ్య గారు. నేను అన్నాను కదా, మరి అక్కడికి పడితే అక్కడికి వెళ్ళకాకుండా పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం నేర్చుకోవాలి. అది మనకి మేలుకరంగా, సంఘానికి అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది అని చెప్పేసి నేను అన్నా. అయితే పర్వాలేదమ్మా వెళ్తామని చెప్పేసి చెప్పారు. ఈ విషయాన్ని మరి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఇమానుయేల్ అయ్య గారు. ఇమానుయేల్ అయ్య గారు కూడా మాకు బంధువులే. మా అన్నగారు కుమారుడు. రత్నంబాబు కూడా మా పెద్దబాబు గారి యొక్క మనవడు. ఈ విధంగా అన్నప్పుడు నేను సరేన బాబా అని చెప్పేసి అన్న. రోజు లైవ్లో వాక్యం వస్తుంది. నేనైతే మొదట నేను వినలేదు. కొంతకాలం అంటే ఒక నెల రోజులు ఏమో అట్లాగే వినలే. తర్వాత వాక్యం వస్తుంటే వింటున్నా. రోజు వినేటువంటి ఆ సమయంలో, ఈ అంచె దినాల్లో, ఈ కడవరి కాలంలో కావలసినటువంటి వాక్యము దైవ సేవకుల ద్వారా ప్రజలకు అందించబడుతుంది. ఏ విధంగా యోధులుగా సిద్ధపడాలో నేర్పిస్తుంది. ప్రభు దైవ సేవకులను వాడుకుంటున్నారని చెప్పేసి ప్రతిరోజు కూడా నేను తప్పకుండా వేకుజాని లేచి ముందే ప్రార్థన చేసుకొని మరి వచ్చేటువంటి క్లాసులకు, తరగతులకి సిద్ధపడి ఉంటా. నేను నేర్చుకోవాల్సింది కూడా ఇంకా చాలా ఉందని చెప్పేసి నా జీవితంలో నేను అనుకుంటున్నాను. మనం కొంత తెలుసో కానీ పరిపూర్ణ ఏం కాదండి. కనుక నేర్చుకోవాల్సినవి మన జీవితం ఇంకా చాలదు. బైబిల్ గని లాంటిది కనుక మరి అనేక విషయాలు మనం తెలుసుకోవాలి. వారు పెద్దవారైనా చిన్నవారైనా వయసులో ఎలా ఉన్నా వయసుతో నిమిత్తం లేదు. దేవుని యొక్క పరిచర్య. నేను అప్పుడు చదువుకునేటప్పుడు ఇక్కడ బైబిల్ జూనియర్ కాలేజీలో చదువుకునేటప్పుడు నేను అనుకునేదాన్ని, ఇంత పెద్ద ఊరు కదా సత్తెనపల్లి, ఇక్కడ కూడా ఒక బైబిల్ ట్రైనింగ్ ఉంటే బాగుండేదని అనుకునేదాన్ని. అనుకుంటా రోజు వస్తా స్తుతించుకుంటా వెళ్తూ ఉండేదాన్ని. నేను లోపలికి వెళ్తుంటే పక్కన స్టూడెంట్స్ అటు ఇటు నిలబడి ఉండేవాడు, చూసి పక్కకి వెళ్ళిపోతూ ఉండేవాడు. నేను ఆశ్చర్యంగా అనిపించేదాన్ని. నేను ఇంక ఇవేమి వేసుకునేదాన్ని కదా. బాప్టిజం తీసుకునే సమయంలో నేను ఇవన్నీ తీసేశాను. వాటి మీద ప్రభు నాకు ఇష్టం లేకుండా చేశారు. నేను ఒక పూట కూడా పువ్వులు లేకుండా, గోరంట్లాక లేకుండా, లేకపోతే రింగులు లేకుండా నేను అసలు ఉండను. అందుకే నన్ను చూసిన వాళ్ళు అన్నారు కదా, నువ్వు ఉండలేవు, వద్దు అని చెప్పేసి ముద్ర వేశారు. అలాగే బాప్టిజం తీసుకోకముందు నేను ఇక అంతే. ఎక్కడైనా సరే మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళైనా సరే పూలు తెచ్చుకొని పెట్టుకొని నేను క్లాస్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నన్ను
ప్రభు ఆ విధంగా మార్చారు. తీసేసినటువంటి ఆనాటి నుండి నాటి వరకు కూడా మరి అవి మరలా నా మీదకి రానివ్వకుండా ప్రభు కృపలో మరి ముందుకు కొనసాగిపోవటానికి కృప చూపారు. అలాగా చూస్తూ ఉండేవాళ్ళు, ఏంటి ఈ అమ్మాయి చదువుకునే అమ్మాయినా అని చెప్పేసి అనుకునేవారు. అయితే నన్ను చూస్తే మాత్రం మెల్లకుండా అట్లా పక్కకి వెళ్ళిపోయేవారు. ఆ మిగిలిన లేడీస్ ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళని చూసి ఎల్లయటం గోల్ చేయటం అలాగా చేస్తూ ఉండేవారు. కాలేజీలో కూడా దేవుని సన్నిధిలో నమ్మకంగా ప్రార్థన చేస్తూ నాకు తెలిసినటువంటి విషయాలే మా ఫ్రెండ్స్తో చెప్తూ, ఎవరు రాలేదు కానీ ఒక ఆవిడ మాత్రం వచ్చింది. ముప్పాళ్ళ నర్సరావుపేటకి వెళ్ళేటప్పుడు ముప్పాళ్ళ తగులుద్ది కండి, ఆ ఊరిలో ఉన్నటువంటి ఆవిడ నాకు ఫ్రెండ్స్. మేమిద్దరం కూర్చొని వాక్యం చెప్పుకునేవారు, దేవుని గురించి తెలియజేసేదాన్ని. ఆమె కూడా ప్రార్థన చేసుకొని మంచిగా దేవునిలో ఎదుగుతూ ఉంది. ఆ విధంగా ఉన్నటువంటి మరి ఈ పరిచర్య చక్కగా జరిగిపోవటానికి దైవ సేవకులు ఎంతగానో మనకి మరి ప్రతిరోజు 3-4 గంటలు టైము మరి ఎట్లేదన్నా సిద్ధపరచుకోవాలి కదండి. క్లాసులు చెప్పడానికి ప్రిపేర్ అవ్వాలి, చాలా కష్టం. ఇటు పరిచర్య మరి అటు ఇటు వెళ్ళొస్తూ ఉండాలి. మరి అమ్మగారు దేవుని కృపను బట్టి మరి మరొక గర్భఫలాన్ని ప్రభు ఇవ్వబోతున్నారు. ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. ఇలాంటి సమయాల్లో దైవ సేవకులు మరి చాలా కేర్ తీసుకొని బైబిల్ స్టూడెంట్స్కి, మనందరం కూడా, నేను కూడా విద్యార్థుల్లో ఒక ఆవిడ్ని. మీ అందరికి ఇంతవరకు తెలియదు కదా, నేను రోజు వింటున్నాను. నేను రోజు మరి కోటేశ్వరరావు గారు, అలాగే జయపరాయ్ గారు, అందరూ మరి సుభాషయ్య గారు పేర్లు పిలుస్తూ ఉంటారు, పాస్టర్ గారు. నేను కూడా వింటూ ఉంటాను, చెప్తా అడుగుతూ ఉంటారు చక్కగా. అలాంటి సమయాల్లో నేను కూడా వింటూ ఉంటా. అలాగే మరి చక్కగా మరి ప్రార్థన చేయమనేటువంటి సమయంలో కొందరు ప్రార్థన చేస్తున్నారు, కొందరు చేయలేకపోతున్నారు. మరి అయ్యగారు ఎప్పుడైతే మాట అన్నారో లేదో మనం వెంటనే అందుకోవాలి, ప్రార్థన చేయటానికి వెనకాడకూడదు. నేను అయ్యగారితో చాలా సహకరించేదాన్ని, గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ అయ్యగారికి కొంచెం స్వరం తక్కువ, మా పాస్టర్ గారికి. పాటలు అయితే కొంచెం రావు, వాక్యం బాగా చెప్పేవారు. ఎప్పుడైతే ప్రార్థనలో పాడేవారు వెంటనే అందుకునేదాన్ని, నేను పాడుతూ ఉండేదాన్ని వెనక. పరిచర్యలో అందరం కూడా ఒకరికంటే ఒకరం గనులమని మనం ఎంచుకోవాలి. వీళ్ళేంటి వాళ్ళేంటి, ఏం చేసేదేంటి, లేకపోతే ఆవిడేంటి అని చెప్పేసి మనం అనుకోకూడదు. అయ్యగారులు అమ్మగారులు ఇక్కడ ఉన్నారు కనుక మరి నాకంటే ఒకరు పెద్దవారు అవ్వచ్చు, చిన్నవారు అవ్వచ్చు. ప్రభు నాకు ఈ సమయం ఇచ్చారు కనుక మొన్న అంటున్నారు అయ్యగారు, ఏమని, నాకు ఈ సమయం నాకు ఇచ్చారు కనుక నేను చెప్పాల్సినటువంటి బాధ్యత నాది కనుక నేను చెప్తున్నాను మీకు, మీరు వింటే వినండి. అలాగే అయ్యగారు ఇప్పుడు అయ్యగారు నాకు సమయం ఇచ్చారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనందరం కూడా వినాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇంకా తెలియనటువంటి వారికి తెలియపరుస్తూ ఉండాలి. మన డ్యూటీ, మన బాధ్యత అదే కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండి దేవుని యొక్క పరిచర్య చేయాలని చెప్పేసి మరి తెలియపరుస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారికి చాలా జత పని వారు ఉన్నారు కదండి. మరి లాస్ట్లో మొన్న అయ్యగారు చెప్తున్నారు, ఏమని, ఎఫప్రా ఇతరుల కొరకు ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడేటువంటి అతను. అలాగే తిమోతి ఎలాంటి వాడు, ఇతరుల క్షేమం కొరకు ఎప్పుడు ప్రార్థన చేసేటువంటి అతను. అలాగే మరి శిష్యురాండ్రుగా ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు, స్త్రీల గురించి కూడా కదండి. తబిత మంచి శిష్యురాలు, అవును కదా. ఎవరికి, పేతురయ్య గారి టైంలో వారికి పరిచర్యలో చక్కగా సహకరించారు. ఆమె సూది దారంతోనే పని మొదలుపెట్టింది, అవును కదండి. ఆమె ఒకవేళ ఉన్నత చదువుల్లో ఉందో లేదో, లేకపోతే ఉన్నత స్థితిలో ఉందో లేదో తెలియదు కానీ మరి ఆమె తన చేతిలో ఉన్నటువంటి ఆ చిన్న సూది దారాన్ని వాడుకొని అనేకులకు దేవుని యొక్క మాటలు, పరిచర్య, లేనటువంటి వారిని ఆదరించటం, విధవరాండ్రకి, అలాగే తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలకు ఎంతో సహకరించింది కదండి. ఆ చేతిలో ఉన్నదేంటి, ఎంతో పెద్ద గొప్ప వస్తువు ఏమి ఉండక్కర్లేదండి. మనకిచ్చినటువంటి మన తలాంతులు మనకు కూడా ఇస్తారు. ఎవరంతటి వాళ్ళకి ప్రభు ఏదో ఒక తలాంతు ఇవ్వకుండా ఉండరు. ఆ తలాంతును మనం ఉపయోగించుకోవాలి, చూడాలి, అర్థం చేసుకోవాలి, ప్రార్థన చేయాలి, ఆ తలాంతును ఉపయోగించుకోవాలి. దావీదు మహారాజు యొక్క చేతిలో ఏముంది, ఒడిసెలు ఉంది.
ఆ ఒడిసెలతోనే 6 మూరల జానడు గొల్యాతుని పడేసేశారు కదా. అవును కదండి. దేవుని కృప వారందరికీ కూడా పరిశుద్ధాత్ముడు తోడుగా ఉండి ఆ విధంగా నడిపించారు. అలాగే ఫీబే కూడా సంఘ పరిచారకురాలు చాలా చక్కగా పరిచర్య చేసింది. అవును కదా. పౌలయ్య గారికి బాగా పరిచర్య చేసింది. ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి రోజుల్లో ఆయన గారు రాసినటువంటి పత్రికలన్నీ కూడా అందరికీ తీసుకొని వెళ్ళేటువంటి గొప్ప ధైర్యం కదండి. మనం ధైర్యంగా ఉండాలి దేవుని సన్నిధిలో. మరి అయ్యగారు వాళ్ళు ఉన్నారు కానీ ఏంటో మరి ఆమె గారి పేరు రాశారు కదా. తీసుకెళ్ళి అలాగూ పత్రికలు పంచించేటువంటి పనిలో నమ్మకస్తురాలుగా ప్రార్థన పరురాలుగా ఆమె జీవితం గడుపుకుంది ఫీబే కదండి. చాలా దేవుని సన్నిధిలో వారు వెలిగించబడ్డారు. వారు జత పని వారుగా ఉన్నారు. మనం కూడా ఈ సమయంలో మరి డేవిడ్ రాజు అయ్య గారికి జత పనివారంగా ఉంటూ అది ఏ విషయమైనా ఏదైనా మనందరం కూడా కలిసి చక్కగా ఈ పరిచర్యలో పాలి భాగస్తులుగా ఉండటం చాలా ధన్యత. నాకైతే నేను చాలా ధన్యురాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ విధంగా దైవ సేవకుల యొక్క పరిచర్యలో పాలి భాగస్తురాలుగా ఉండటం నాకు చాలా ధన్యత అనిపిస్తుంది. నేను ప్రతిరోజు కూడా దేవుని స్తుతించుకుంటూ ఉంటాను. ఇలాంటి దైవ సేవకులు ఇంకా అనేక మంది పరిచర్య కొరకు లేవాలని, మరి స్టూడెంట్స్కి అనేక మందికి చెప్పడానికి ప్రభు వాడుకోవాలని నేను ప్రతినిత్యం కూడా ప్రార్థన చేస్తున్నా. నేను ఈ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండనండి. ప్రతి విషయం కూడా దేవుని సన్నిధిలో నేను కన్నీరు గార్చి ప్రార్థన చేస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది. కనుక అయ్యగారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మనందరం కూడా అలాగ సహకరించాలి. ఏదోలే వచ్చి వెళుతున్నాము, లేకపోతే చేరాం కనుక ఏదో సర్టిఫికేట్స్ కొరకు, లేకపోతే ఏదోలే అని చెప్పేసి ఇంకోటి ఏమి కూడా కాదండి. మనందరం దేవుని యొక్క జత పనివారం. ఎవరున్నటువంటి ప్రాంతంలో వారు చక్కగా నమ్మకంగా దేవుని సన్నిధిలో పరిచారకులుగా వాడబడాలని దైవ సేవకులకు అలాగే సేవకులందరూ కూడా మంచిగా దైవ సేవకులతో సహకరించాలి. మన బంధము దేవునితో మొదట, ఆ తర్వాత దైవ సేవకులతో కదండి. మన బంధమే మొదట ఎవరితో? దేవునితో. తర్వాత మన భర్తలతో, దైవ సేవకులతో మనం సంబంధం కలిగి మంచిగా ఆ బంధాన్ని కొనసాగిస్తే ప్రతి విషయంలో కూడా మంచి సంబంధం కలిగి అందరితో మనం ఉండగలుగుతాం. కనుక మరి దైవ సేవకురాలైనటువంటి మనందరం కూడా సహకరించాలి. ఇప్పుడు దైవ సేవకులు చనిపోయారు, పిల్లలు ఉన్నారు, అయినా సరే వారికి నేను సహకరిస్తా. ప్రతి విషయంలో ప్రతి పనిలో కూడా మరి ఎంకరేజ్ చేస్తా, ముందుకు వెళతా. మరి మీరు చేయాలి తప్పదు అని చెప్పి ప్రార్థనలో ఎప్పుడైనా పాల్మాలినప్పుడు నేను వెంటనే వారిని ప్రోత్సాహపరుస్తూ ఉంటాను. కనుక మన డ్యూటీ అదే కనుక, మనం చేయాల్సిన పని అదే కనుక మనం ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదండి. నిర్లక్ష్యము అది ఊబి. నేను యాత్రికుని ప్రయాణం పుస్తకం చదివాను, చెప్పాను కూడా. బైబిల్తో పోటీగా రాసినటువంటి పుస్తకం జాన్ బనియన్ గారు. ఆయన గారు భార్య ద్వారా రక్షించబడినటువంటి ఆయన ఖదీలో ఉన్నప్పుడు, బంధకాల్లో ఉన్నప్పుడు రాసినటువంటి పుస్తకం. ఇంకోటి కూడా పరిశుద్ధ పోరాటం ఉన్నది, సాతానుతో పోరాటం. మనకు కూడా అనుదినం ఎప్పుడు పోరాటాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా ప్రతినిత్యం మనకి పోరాటాలే, అడుగడుగునా కూడా పోరాటాలు ఉంటానే ఉంటాయండి. ఈ విషయాలన్నీ మనం చాలా జాగ్రత్తగా గమనించి గుర్తించి సాతాను తంత్రాలను మనం ఎప్పటికప్పుడు కూడా ఎదుర్కోవడానికి ప్రార్థనా శక్తి కలిగి యోధులంగా మనం బలవంతులంగా దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగిపోవాలని తెలియజేస్తున్నాను. నాకు అయ్యగారు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం జనవరి 1కి నాకు ఏదో ఒక బుక్ తీసుకొచ్చేస్తారు, చదివి అందరికీ చెప్పు. నాకు వాక్యం చెప్పడం రాదండి, పాటలు అయితే పాడతా. నువ్వు చక్కగా స్త్రీల కూటం పెట్టి ఈ పుస్తకం చదివి చెప్పు. ఆమె నిర్ణయాలు, కారు చీకట్లో కాంతిరేఖలు, చాలా పుస్తకాలు. స్థానాన్ని కోల్పోయినటువంటి స్త్రీలు, ప్రార్థనా పరులైనటువంటి స్త్రీలు, వీర వనితలు అందరిని గూర్చి ఒక్కొక్క పుస్తకం తీసుకొచ్చి ఇచ్చేవారు. మరి గిఫ్ట్గా ఎప్పుడు మరి చీరలో ఇవి అన్నీ తీసుకొచ్చేస్తారు కండి. అవును కదా. నాకైతే పుస్తకాలు ఇచ్చేవారు పాస్టర్ గారు. నాకు చాలా సంతోషంగా ఉండేది. నన్ను ఆత్మీయతలో చక్కగా బలపరుస్తూ నడిపిస్తూ నాకున్న దానిని ఇంకా అభివృద్ధి చేసుకోవటానికి, నేను చక్కగా దైవ సేవకులకి సహకరించటానికి ప్రభు నాకు అట్టి కృప ఇచ్చారు. కనుక ఆ పుస్తకాలు చదువుతూ నేను, మా బాబు 4వ బాబు అంటలేదండి, పోలీసు బాబు కడుపులో ఉండగా మరి ఇప్పుడు దాదాపుగా 30 సంవత్సరాల నుండి
స్త్రీల కూడిగా ఏర్పాటు చేసుకుంటా వారికి చదువు నేర్పుకుంటా, రాత్రుల పూట ప్రార్థన అవ్వగానే 1 గంట చదువు. అది దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను అనేటువంటి ఆ వాక్యాన్ని రాయించటం, చదివించటం, అక్షరాలు నేర్పించటం, ఇవే. మళ్ళీ బయట విషయాలు ఏమి కూడా కాదండి. అలాగ చదువు నేర్పించేటువంటి విషయంలో కొంచెం చదువుకున్నారు. ఇప్పుడు పర్వాలేదు, చాలా చక్కగా ప్రభు ఈ పరిచర్య అంచెలంచెలుగా ప్రభు వాడుకుంటున్నారు. కనుక స్త్రీలమైనటువంటి మనం, సేవకురండ్రమైనటువంటి మనం మొదటగా ఏం చేయాలంటే, మనకున్నటువంటి సమస్యలు ఎవరితో చెప్పుకోకూడదు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే దేవుని పాదాల చెంత చేరి ప్రార్థన చేయాలి. ఎవరితో ఇంకా మిగిలినటువంటి వారితో చెప్పుకుంటే ఇంకా సమస్య ఎక్కువ చేస్తారు, కానీ ఆ సమస్య తీరదు, ఇంకా ఎక్కువ అయిపోతుంది. కనుక ఎప్పుడైతే మనం దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేశామో ఆ సమస్యకు ప్రభు పరిష్కారం చేస్తారు. ఏంటి దైవ సేవకులు మనకి సహకరించట్లేదు, ఏంటి పరిస్థితి, ఇంట్లో ఇట్లా ఉంటుంది, మరి అట్లా ఉంటుంది, ఇవి ఉన్నాయి, ఇవి లేవు, ఆ పిల్లలేంటి, ఈ పిల్లలేంటి, ఈ పరిస్థితులు ఏంటి, ఈ అయ్యగారు ఏంటి అని చెప్పేసి అనుకుంటాం కదా. అవును కదా, అనుకుంటారు. తప్పకుండా స్త్రీలలో కలిగేటువంటి సన్నివేశాలు నాకు అన్నీ కూడా తెలుసు. కనుక నేను ఏ విషయంలోనైనా సరే అయ్యగారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు నన్ను ప్రార్థన చేయమనేవారు. నేను ప్రార్థన చేసినప్పుడు మాకు ఒకరోజు కిరసనాలు లేదు, ఇంట్లో లైట్ ముట్టించుకోవటానికి కిరసనాలు లేదు. అయ్యగారి దగ్గరికి వెళ్తే మోకరించి ప్రార్థన చేయి, దేవుడు సహాయం చేస్తాడన్నారు. ఇక ఆ పని అక్కడ పెట్టేసేసి పొద్దుగుతుంది, మరి లైట్ వెలిగించుకోవాలి కండి. అందుకని ప్రార్థన చేశా. ప్రార్థన చేసుకొని 1 గంట ప్రార్థన చేసుకొని బయటకు వచ్చేసి, మా ఇంటి ముందు 2 నేరేడు చెట్లు ఉంటాయి, 2 కొబ్బరి చెట్లు ఉంటాయి, చుట్టూ చెట్లే. ఎక్కడంటే జోకి వివాహం చేశాం కదండి, అది మా స్థలం, పాత స్థలం. అక్కడే మందిరం ఉంటుంది. బాగా అయ్యగారు అన్ని చెట్లు పెట్టారు. ఆ చెట్టు మీద నుంచి కాకి ఒక 5 రూపాయలు వేసింది, 5 రూపాయలు పడేసింది. అసలు ఎంత గొప్ప ఆశ్చర్యం అంటే మా జీవితంలో అలాగున ప్రభు కార్యాలు కళ్ళారా మేము చూసాం. కళ్ళారా చూసి మేము విన్నాం కనుకే ఈ మధ్యాహ్న సమయమందు దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబడ్డా. 5 రూపాయలు తీసుకొని వెళ్ళి కృష్ణాలు తెచ్చుకొని ఆ మిగిలిన వాటితో ఇంట్లో ఖర్చులు, ఇంతమంది పిల్లలకి బట్టలు, చదువులు. అవునండి, ఇదొక ఆశ్చర్యం. ఇంతగా ఇన్ని సంవత్సరాలు పరిచర్య చేసినటువంటి నేను ఎప్పుడైనా సరే షాపుకి వెళ్ళి 1 చీర కూడా నేను కొనుక్కొచ్చుకున్న దాన్ని కాదు నా జీవితంలో. దేవునికి స్తోత్రం. ఎవరైనా పరిచర్యలో ప్రభు బిడ్డలు ప్రేరేపించి ఇచ్చినవే నేను ప్రార్థన చేసి కట్టుకునేదాన్ని. నాకు అవి కావాలి, ఇవి కావాలని మారం వేయటం. లేకపోతే మా తోటి సేవకులు అప్పుడు ఉన్నటువంటి వారిలో పాస్టర్ గారు ఒక ఆవిడ పాస్టర్ గారిని వాచ్ అడిగారంట, వాచ్ తీసుకురాలేదని సంసారం మానుకొని వెళ్ళిపోయారు ఇంటికి, సంఘం మానుకొని వెళ్ళిపోయారు. చూశారండి పరిస్థితులు ఎట్లా మారతాయో. దేవుని మీద విశ్వాసం లేనటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. అవును కదా, మనకి ప్రభు సుందరమైన అవయవాలు ఇచ్చాడన్నీ. అవునండి, మన సుందరమైన అవయవాలకి ఎక్కువ సౌందర్యం అక్కర్లేదన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే ఉంటే ఒకవేళ వీటికి బెజ్జాలు పెట్టేవాళ్ళేమో మరి, ఏమ్మా? అవును అనుకుంటున్నాను నేను. అయితే అలాగూ ప్రభు పరిచర్యలో ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుని సన్నిధిలో మోకరించి, ఒకరోజు సబ్బు లేదు, పిల్లలు చిన్నపిల్లలు కాదండి, మేము మరి సబ్బుతో స్నానం చేయించాలిగా, సబ్బు అయిపోయింది. అయితే మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేశా, ప్రభువా మరి ఇట్లా పరిస్థితి అని చెప్పేసి నేను వెళ్ళి ప్రార్థన చేసి 1 గంట సరేలే ఏమైందిలే, 1 పూటకి ఉట్టి నీళ్ళే స్నానం చేపిద్దాంలే అని చెప్పేసి అనుకున్నా. అయ్యగారు బాగా తెల్లగా ఉంటారండి, నేను నల్లగా ఉంటాను, కానీ మా పాస్టర్ గారు బాగా తెల్లగా ఉంటారు. ఏముందిలే పిల్లలు తెల్లగానే ఉండారుగా, 1 పూటకి ఏమైందిలే పోసేద్దాం అనుకున్నా. అయితే ఇంట్లో నుండి బయటకు వచ్చేటప్పటికి మళ్ళీ కొత్త సబ్బు కాకి పైనుంచి కింద పడేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొత్త సబ్బు, మార్గో సబ్బు. మేము మార్గో వాడతాం మొదటి నుండి, పాండ్స్ సబ్బును పౌడర్ను ఆ మార్గో సబ్బు అవి 2 వాడుకునేవారు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో వాడుకునేవారు. అయితే కనీసం సబ్బుల విషయం కూడా మరి మా ఊళ్ళో ఉన్నటువంటి వారికి సరిగా తెలియదు. ఏదన్నా వాడుకుంటే ఎర్ర సబ్బు అంటారు అంతే. సంతూర్ కాదండి, లైఫ్ బాయ్ సబ్బు ఒక్కటే ఫేమస్ అప్పుడు, దానికి స్నానానికి బట్టలకి వాళ్ళకి.
అట్లా ఆ మార్గో సబ్బు పడినప్పుడు దేవునికి స్తోత్రం అనుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ బిడ్డలకి స్నానం చేయించి ఈ విధంగా ప్రతి అవసరత కూడా ప్రభు కృపను బట్టి చెప్పాలంటే చాలా ఉంది వాడబడుతూ ఆయన సన్నిధిలో ఇంతవరకు కూడా ప్రభు మరి నిలబెట్టుకున్నారు. మరి ముఖ్యంగా దైవ సేవకురాలు ఏం చేయాలంటే ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన అనగానే ఎవరు అశ్రద్ధగా ఉండబాకండి. కోటేశ్వరరావు గారు వచ్చారా? మరి అందరూ కూడా చక్కగా మరి ప్రార్థన అనగానే చేస్తూ ఉంటారు, చక్కగా వాక్యం అందిస్తూ ఉంటారు. మీరందరూ కూడా నేను వింటానే ఉంటాను ప్రతిరోజు, ఏ రోజు కూడా నేను మిస్ గాను. నాకు బాగలేదు అనుకోండి, నాకు చిన్న సెల్ ఉంది, దీంట్లో అన్ని రికార్డ్ అయ్యి ఉన్నాయి, నేను రికార్డ్ చేయించుకున్నా. అయ్యగారి ప్రసంగం అంతా మొత్తం వీటిలో ఉన్నాయి. ఈరోజు లేవలేని పరిస్థితి అనుకుంటే కొంచెం బాగున్న తర్వాత మళ్ళీ పెట్టుకొని వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అయ్యగారు చెప్పే మాటల్లో ఏదైనా సరే ఒకవేళ నాలో లేని పరిస్థితుల్లో నేను అవి విని వాటిని మళ్ళీ సంపూర్తి చేసుకోవాలనేటువంటి ఒక ఆశ, ఒక తపన, ఒక దేవుని యొక్క ప్రేరేపణతో ఆ విధంగా నేను ప్రతిరోజు వింటూ ఉంటా. అంటే మీ అందరికంటే నేనేమైనా తెలివి కలిగి భక్తి కలిగిన దాన్ని కాదండి. నాకు చాలా మరి బలహీన పరిస్థితి ఉన్నది. అయినా సరే ఏకూజానే ప్రభు మెళుకు ఇస్తారు. ఈరోజు పాలు మాలి పడుకుందాం అనుకుంటే ఖచ్చితంగా 4 గంటలకి మెళుకు వస్తుంది. అప్పుడు చూస్తే 4 అయ్యి ఉంటుంది. ఒకవేళ నేను ఏదైనా మరి సోమవారంలాగా పడుకొని ఉండాను అనుకోండి, లేకపోతే ఏదో కాలు నొప్పు, కాలు అప్పటికప్పటికే కండి పట్టేస్తుంది. ఇక కాళ్ళు గంటలు పట్టినాయి అనుకోండి, ఇక అసలు పడుకోలేము, ఇక లేచి తిరుగు. అవును కదా, ఆ కాళ్ళు కండ్లు నొప్పి తగ్గేదంతవరకు తిరుగుతూ ఉంటాయి. ఆ తిరిగే లోపల మెలకు వచ్చేస్తుంది, ఇక ఆ మంపు కూడా వెళ్ళిపోయిద్ది. దేవునికి స్తోత్రం. కనుక అలాంటి పరిస్థితులు కూడా కొన్ని నా జీవితంలో ఉన్నాయి. వాటిని కూడా నేను సరి చేసుకుంటూ లేచి దేవుని యొక్క వాక్యానికి మొదటగా స్థానం ఇచ్చి, ప్రభు ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నా, నేను ఏ విధంగా నడవాలి, నేను విధంగా ఉండాలి. స్త్రీలమైనటువంటి మన నాలుకతో పాపం చేయకుండా చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. కనుక ప్రతి విషయంలో ఉప్పు వేసినట్లు మన మాటలు వాక్యం రుచిగా ఉండాలి. మంచి ఉపదేశాన్ని బోధించేవారిగా ఉండాలి. అందరినీ దేవుని సన్నిధికి ఆకర్షించేవారిగా ఉండాలి. గోనెగొర్రెలు, గొడ్డుగొర్రెలు, కుంటిగొర్రెలు, అవునుగండి సంఘంలో వీటన్నిటిని కూడా ఏం చేయాలి? సమకూర్చుకోవాలి, ప్రేమించాలి. ఒక్కొక్కరు ఊరిగేలుగుతారు, ఒక్కొక్కరు రారు ప్రార్థనకి. మనమే వెళ్ళి దయతో క్షమించమ్మా, రా ప్రార్థనకి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయబాగు అని మనం ఏం చేయాలి? బ్రతిమాలుకోవాలి. అబీగయలు ఏం చేసింది? అబీగయలు తప్పు చేసిందా? ఏమ్మా, ఆ విషయంలో ఏమీ లేదు. కానీ మొదటివారైనటువంటి తన భర్తను గుర్చే ఆమె క్షమాపణ అడిగింది దావీదు భక్తుని కదా. నా ఏలినవాడా, ఈ తప్పు నాదని ఎంచుమంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి మనసు మనందరికి కావాలి. సేవకురాండ్రైనా సేవకులైనా ఎవరైనా సరే పొరపాట్లు లేకుండా, తప్పులు లేకుండా మనం ఉండవు. వచ్చినప్పుడు సంఘంలో సరి చేసుకుంటూ సంఘాన్ని కట్టేవారిగా, అనేక ఆత్మలను రక్షించేవారిగా మనం ఉండాలి. ఈనాడు దైవ సేవకులు అంటే ఏదో చాలా రకాలు ఉన్నారులేండి మరి చెప్పడానికి. అయితే మనమైతే దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మనందరం కూడా సమకూడి యోధులంగా ముందుకు కొనసాగాలి. అనేక ఆత్మల రక్షణకే మనం మన శక్తిని, మన సమయాన్ని, మన దేహాన్ని, మన డబ్బును కూడా సజీవ యాగంగా దైవ సేవకులు చెప్పారు శిష్యరకంగా ఉండాలని. అవును కదా, శిష్యరకం అంటే ఎంత నమ్మకంగా ఉంటేనో, కవిత ఎంత నమ్మకంగా ఉందో, లేస్తే చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. సోమరతనానికి అసలు ఏమాత్రం కూడా చోటివ్వదు. అసలు రాజీ పడే పనే లేదు ఆమె జీవితంలో. ఆమె శిష్యురాలుగా ఎంచబడింది, సంఘ పరిచారికురాలుగా ఎంచబడింది ఫీబే. అలాగే అబీగయలు దేవుని యొక్క కృపను పొందుకుంది, నా తప్పని క్షమించమని అడిగింది. అట్లాగే మనందరం కూడా ఒకవేళ ఎవరైనా పొరపాటు చేస్తే మనం క్షమించుకుంటూ మన సంఘాల్లో మనందరం కూడా ముందుకు కొనసాగిపోవాలని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ కూడిన దైవ సేవకులు జీవిత నిర్వహణలో భాగంగా పాస్టర్ గారు పని చేయాలని చెప్పారు. అవును కదా, పని చేయమన్నారా లేకపోతే అమ్మా చేయమన్నారా? అవును, దేవునికి స్తోత్రం.
పని చెయ్యాలి. మనం పని చేస్తేనే మనం పాపం చేసినప్పుడు ఆ పాపం కూడా ఇరిగిపోద్దని చెప్పారు పాస్టర్ గారు. అమ్మా నేను అన్నీ వింటానే ఉంటాను. మన పాపం ఏమవుతుంది? విరిగిపోద్ది. అవును, పాపానికి వచ్చే శిక్షే అది భారమైనటువంటి పని. ఆ పనిలో మనం కొంత విధేయత నేర్చుకుంటాం. మన ప్రభువు శ్రమల్లో విధేయత నేర్చుకున్నారు. మనం ఇంకెంత నేర్చుకోవాలి? చాలా నేర్చుకోవాలి కదా. ఈ భక్తి, శక్తి, యుక్తి మనకు చాలదు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉన్నటువంటి మనందరం కూడా దైవ సేవకులకు మరి ముఖ్యంగా సహకరించాలండి. ఏదో చిన్న లేకపోతే అలగొద్దు దయచేసి. ఏదోగా మరి అనుకోకుండా దేవుని సన్నిధిలో ఉన్నా లేకపోయినా, ఒకవేళ మనకంటే ఎక్కువ తలాంతులు ఉండొచ్చు, తలాంతులు లేకపోవచ్చు. ఎక్కువ జ్ఞానం ఉండొచ్చు, జ్ఞానం లేకపోవచ్చు. ఒకవేళ చదువు ఉండొచ్చు, చదువు లేకపోవచ్చు. లేకపోతే పాడబారే వారై ఉండొచ్చు, లేకపోతే పాట పాడని వారై కూడా ఉండొచ్చు. ఏ విషయంలోనైనా మనం సహకరించి మనం ప్రియంగా ఎంచుకొని మనందరం ప్రియమైనటువంటి పిల్లలం దేవునికి. అలాగే సంఘంలో దైవ సేవకులు డేవిడ్ రాజయ్య గారికి నేను చాలా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాను. అయ్యగారిని బట్టి ఏంటి తెగ పొగుడుతున్నావు అని చెప్పేసి అనుకుంటున్నారే. పొగడతలు కాదండి, వాస్తవాలు చెప్తున్నాను. దేవుని సన్నిధిలో ఎలాంటి వారి అంచెదినాల్లో కావాలి, మనం కూడా అలాంటి వారికి ఉండాలని వినదాన్ని మనలోని దాచిపెట్టుకోకుండా వచ్చిన వరకే ఇతరులతో పంచుకొని ప్రతి సంఘంలో కూడా మీరు ఈ వాక్యాన్ని పరిచర్యలో భాగంగా పరిచయం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇలాగ నడిపిస్తున్నటువంటి దైవ సేవకులకి, అలాగే నన్ను ప్రేమించి మరి సాక్ష్యానికి పిలిచినటువంటి బైబిల్ కాలేజీ అయ్యగారు, మరి బెరాకా బైబిల్ కళాశాల కదా, ఈ కళాశాల ఇంకా నానాటికి అభివృద్ధి చెందడానికి మరి ఇప్పటికే 2 సెమిస్టర్లు ఏమైపోయినట్టు అన్నయ్య అయ్యగారు, 3 అయిపోయినట్టుకుంది. మరి ఇంకా మిగిలినవి కూడా చెప్పాలి. అయ్యగారిని పరిశుద్ధాత్మతో ప్రభు నింపి వాడుకున్నట్లుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి ముఖ్యంగా మా కుటుంబం కొరకు కూడా మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మా పరిచర్య మరి చక్కగా జరగాలని దేవుని సన్నిధిలో మరి ఆరంభం కంటే ముగింపు చాలా శ్రేష్టమైంది మా జీవితాల్లో. మరి ముగింపు కూడా అలాగే ఉండాలని ఆశపడి నేను ప్రార్థిస్తున్నాను. మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని నన్ను ఆహ్వానించినటువంటి దైవ సేవకులు డేవిడ్ రాజయ్య గారికి, అలాగే మరి అమ్మగారికి, సుగుణమ్మగారికి, సంఘ సభ్యులకి, అలాగే ఇక్కడ కూర్చున్న దైవ సేవకులకు, సేవకురాండ్రకి, మిగిలినటువంటి వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా సాక్ష్యాన్ని ముగించుకుంటున్నా. దేవునికి స్తోత్రం.